ముందు దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారునిని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయన అప్పగించినవాడు. ఆయనతో పాటు సమస్తము మనకెందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. Okay. See, when you read what is before and what is after, how does this sentence come? Likewise, Spirit also helps us in our weakness, for we do not know what to pray. See what God is telling you. I am giving you something which is so powerful. I'm giving you my Holy Spirit. If you even don't know how to pray, say, I don't know how to pray, sister. Yes, good. You don't know how to pray. Good. I'm giving you the Holy Spirit. That is what God is telling you. చూడండి మనం ఈ యొక్క మాటకు మరి ముందు, ఆ తర్వాత ఆ విషయాలు ఎప్పుడైతే మనం చదువుతున్నామో మనకు ఇక్కడ చాలా బాగా అర్థమవుతదండి. ఇక్కడ ప్రభు తండ్రి అంటున్నాడు, ఇదిగో మనం ప్రార్థన మనం చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. మనకు ప్రార్థన రానటువంటి స్థితిలో పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు సహాయకుడిగా మరి మన పక్షాన విజ్ఞాపన చేయుటకు ప్రభు మనకు అనుగ్రహిస్తున్నాడు. మనం చెప్పొచ్చు, అవును మరి సహోదరి నాకైతే ప్రార్థన చెయ్యరాదు అని మనం అంటాం. అవును, మనకు ప్రార్థన చెయ్యరాదు. అయితే ఆ ప్రార్థన మనకు నేర్పించడానికి పరిశుద్ధాత్మ దేవునిని మనకు దేవుడు సహాయకుడిగా మనకు అనుగ్రహిస్తున్నాడని మనం గుర్తించాలి. Okay, because the Spirit Himself, God has given you the Holy Spirit in you, and He only is going to intercede. He is going to pray for you according to the will of God. See, this all things happen for good is only for those people who love the Lord, who love Jesus, who is ready to do this. Okay, we have many people in the church who very say that, oh, now tongues is gone, healing is gone. For those people, this does not apply. It is only for those people who believe that the Holy Spirit can do these things. If you don't believe, it doesn't apply to you. Okay, so now when you take the Holy Spirit, you say, I believe. You speak in tongues. In tongues, I don't know, wherever I go, I tell, if you want anything, because it is not me. Okay, Jesus said, we will see in the scripture later. You want anything from God, the way to ask is through the Holy Spirit, because that is the best way. చూడండి ఇక్కడ మనము మరి సమస్తము దేవుని ప్రేమించే వారికి సమస్తం కూడా సమకూడి జరుగుతున్నాయి. ఎవరికి సమస్తం కూడా సమకూడి జరుగుతాయి అనంటే దేవుని ప్రేమించేటటువంటి వారికి. ఎవరైతే పరిశుద్ధాత్మను నమ్ముతున్నారో, ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుడు నా పక్షాన నేను ప్రార్థించలేను కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని మన తండ్రి మరి నా కొరకు ఆయన అనుగ్రహించాడు కాబట్టి నా పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు నేను నమ్ముతున్నాను పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు. అలా నమ్మిన వారికి ఖచ్చితంగా మేలు కొరకు సమస్తం కూడా సమకూడే జరుగుతాయండి. కానీ ఎవరైతే ఈ భాషలు నమ్మట్లేదో, ఎవరైతే స్వస్థతను నమ్మట్లేదో అలాంటి వారికి ఏమి కూడా జరగవండి. మరి నేను నమ్మేదేంటంటే ఎవరైతే విశ్వసిస్తారో, పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరుకుంటారో అలాంటి వారికి సమస్తము కూడా మేలుకరంగా జరుగుతాయి. అయితే భాషలు మరి నా జీవితంలో చూసినట్లయితే ప్రతి విషయంలో కూడా మీకు ఏది కావాలన్నా, మీరు ఏది పొందుకోవాలన్నా భాషలతో ప్రార్థన చేయడం అనగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో మీరు ప్రార్థించినప్పుడు సమస్తము కూడా మీరు పొందుకోగలుగుతారు. Okay, so then it comes that all things work for good. Verse 29 says, for those whom He foreknew, He also predestined. Okay, so some people say God already decided who is going to go to heaven. It's not like that. Read the first sentence. Foreknew means He already knows that this person is going to accept. When He see He's God, knows everything. So if He knows, He's not going to leave you. He predestined means He has made you in the image of His Son, which means that you are also a child of God, in order that Jesus is the firstborn, but you have the same inheritance as Jesus.
చూడండి మరి 29 వచనం చూసినట్లయితే ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారుడితో స్వారూప్యం గల వారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. ముందుగా నిర్ణయించినట్టు మాటను మనం చూస్తూ ఉంటున్నాం. ప్రభువైన యేసు వారిని ఏ రీతిగా అయితే తన తండ్రి ఏ రీతిగా అయితే స్వీకరించాడో అదే రీతిగా తన బిడ్డలందు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచిన వారిని కూడా ఆయన మరి ఆ యొక్క వారిలో కూడా ఆయన నిర్ణయించినట్లుగా మనం ముందుగా నిర్ణయించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. Okay, so this next verse 30 is very important. See, it says, predestined, he also called, whom he called, he justified, and those whom he justified, he glorified. See, all these things happen if the first, you are also honoring the Holy Spirit by praying in tongues. Very, very important. If you do not honor the Holy Spirit, you say tongues is gone, this is gone, all this becomes a big zero for those denominations which preach that Holy Spirit and all the work of the Holy Spirit is gone. Those things don't apply to them. In fact, I have known a preacher who said that till he actually acknowledged the Holy Spirit, he says the Bible was like one textbook. He's saying, and God never spoke to me. I never felt life in my body. మరి ఇక్కడ చూసినట్లయితే మరి 30వ వచనం చూసినట్లయితే మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. ఇక చూసినట్లయితే ఎవరైతే మొట్టమొదటగా మన జీవితంలో ఇవి జరగాలి అనంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి గౌరవించేటటువంటి వ్యక్తిగా ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుని నమ్మేటటువంటి వ్యక్తిగా ఉండాలి. అలా ఒకవేళ పరిశుద్ధాత్మను గౌరవించక, నమ్మక, విశ్వసించక ఉన్నటువంటి వారి జీవితానికి ఈ యొక్క 28వ వచనము వారికి వర్తించదండి. వారికి ఏ మేలు కూడా కలగదు. మరి నాకు మరి తెలిసినటువంటి ఒక అతను మరి అతని నోటనే మొట్టమొదటిగా విన్నానేంటంటే, బైబిల్ అనేది ఒక టెక్స్ట్ బుక్ లాంటిది. మరి దీనిలో ఏ జీవం కూడా నాకు కనబడలేదు. నేను చదివినప్పుడు నా జీవితంలో ఎలాంటి జీవాన్ని నేను పొందుకోలేదు అని చెప్పినటువంటి ఒక సేవకుని నేను విన్నాను. Okay, so this person ultimately he told God, like, the book I'm reading, I'm preaching. He was a Baptist preacher. His name is Mike Beckel, I think. He's saying, I'm fed up. There is no life. I'm not feeling anything. People are saying God is speaking. I'm not feeling. Then God led him to a Catholic priest. you know, many Protestants say Catholics, they have to be converted to Protestant. They have to be, no, 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 no. You don't have to convert anybody. You don't have to win any soul. Especially Catholics, they are much ahead. Don't worry about them. See, that man, he has now written books how to listen to the word of God. Simply that priest told him, go to Holy Spirit, sit and pray in tongues. That's all. So he was very surprised because Baptist church says all this is gone. No, the priest told him, go do that and read. He told him to read Habakkuk, where it says that, everything will be written down. You write down everything and run with what is told. Habakkuk, I think 2:4 it is. So, you don't have the Holy Spirit as your helper, then this verse 31, then what shall we say? If God is for us, who can be against us? You cannot use this. Many people say, oh, God is for me, who can be against me? No. If you do not acknowledge the Holy Spirit, especially best is to speak in tongues. I'm not saying that those who don't speak in tongues are dishonoring the Holy Spirit. That is not what I'm saying. You want full 100 out of 100%. You want sit and pray in tongues. Then you can say, if God is for me, who can be against me? చూడండి ఆ యొక్క సేవకుడు మరి అతను బాప్టిస్ట్ సంఘానికి చెందినటువంటి వాడు. అతని పేరు మైకేల్. అత అతను మరి పూర్తిగా మరి ఏ బైబిల్ అయితే మీరు చదువుతున్నారో దానిలో నాకు ఎలాంటి శక్తిని నేను పొందుకోవట్లేదు అని ఆ రీతిగా తను భావించేటటువంటి వాడు. మరి చాలా సార్లు మనం అనుకుంటాం ఇదిగో క్యాథలిక్స్ లో కానీ మరి అలాంటి వారు వారు ప్రొటెస్టెంట్‌గా మార్చబడాలి అని మనం అనుకుంటూ ఉంటాం. లేదండి, మనం ఎవరిని కన్వర్ట్ చేయని అవసరం లేదు. మరి క్యాథలిక్స్ అయితే వారి వారి యొక్క ఉద్దేశాల్లో వారి యొక్క జ్ఞాన ప్రకారంగా వారు ముందుకు సాగుతూ ఉంటున్నారు. అయితే ఎప్పుడైతే ఆ యొక్క ప్రీస్ట్ ఎప్పుడైతే ఇతనితో మాట్లాడి చెప్పాడో, నీకు ఏమి అర్థం కానప్పుడు ఇదిగో పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని నీవు
పొందుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నువ్వు ముందుకు వెళ్ళినప్పుడు సమస్తం కూడా నువ్వు జ్ఞానం పొందుకుంటావు. హబక్కూకు 2:4లో మరి చూసినట్లయితే మరి నువ్వు నీవు రాసే విషయంలోను నువ్వు రాస్తూ పరిశుద్ధాత్ముడు నీకేదైతే బోధిస్తున్నాడో అది నువ్వు రాసుకొని పరిశుద్ధాత్మ దేవుని యొక్క జ్ఞానంతో నువ్వు ముందుకు నడిచినట్లయితే సమస్తం కూడా నీకు నడిపించబడతావని తెలియజేసినప్పుడు అతను మరి ఈ దినాల్లో చూసినట్లయితే ఆ యొక్క ప్రీస్ట్ చెప్పినటువంటి మాటను విన్న తర్వాత అతను ఇప్పుడు బుక్స్ రాయడం ప్రారంభించాడండి. సరైనటువంటి జ్ఞానంలోకి తను వచ్చినట్టుగా చూస్తుంటున్నాం. అయితే నేను చెప్పేది ఏందంటే మరి మనము భాషల్లో మరి అన్ని విషయాల్లో మనం పరిశుద్ధాత్మను గ్రహించాలి. భాషల్లో మాట్లాడాలి. భాషల్లో మాట్లాడినటువంటి వారు పరిశుద్ధాత్మను మరి అగౌరవపరుస్తున్నారు అని నేను చెప్పను కానీ పూర్తిగా 100% 100% మనం పరిశుద్ధాత్మలో లీనమై ఆ యొక్క భాషల్లో మనము మాట్లాడినప్పుడు దేవుని యొక్క పరిపూర్ణతను మనం ఆయనలోకి మనం వస్తాము. Okay. Now Jesus himself, if you let's go to John 16:12, let's read 12 to 15. Let's read John 16, 12 to 15. యోహాను సువార్త 16వ అధ్యాయము 12 నుండి 15 వరకు చదువుదాం. నేను మీతో చెప్పవలసినవి ఇంకా అనేక సంగతులు కలవు గాని ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. Okay, so very simple. He's saying at that time, even though Jesus was with them, their spirit was still dead. They were not born again. Only after the resurrection of Jesus, we all have a born again spirit. So Jesus is saying, even if I tell you, you won't understand, you won't remember. But if you let's read John 15, 26, 27. John 15, 26, 27. మరి యోహాను సువార్త 15:26 అధ్యాయం 15వ అధ్యాయం 26 నుండి 27 వరకు మనం చూసినట్లయితే ఇక్కడ మనం చదువుదామండి. ఇందాక చదివినటువంటి విషయంలో అక్కడ ప్రభు అంటున్నాడు, మరి నేనున్నప్పటికీ కూడా మీ ఆత్మ మరణించి ఉంటుంది. ఎప్పుడైతే ఆయన పునరుద్ధారుడు అయ్యాడో అప్పుడే ఆత్మ మరి జీవించింది. మన కూడా ఈ సమయంలో మనం ఆయన పునరుద్ధానం తర్వాతే మన ఆత్మలు జీవించాయని మనం గుర్తించాలి. యోహాను సువార్త 15వ అధ్యాయం 26, 27 వచనం చదువుదాం. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నవారు గనుక మీరును సాక్ష్యం ఇత్తురు. Okay, so see again, the previous scripture I told you that Jesus is advocate. See, but you have one advocate in heaven, you have another one here. When the advocate comes, whom I will send from the Father, the Spirit of truth, who goes from the Father, he will testify about me. See, now you have an advocate in heaven, you have an advocate here as well, who is there with you all the time. చూడండి, ఇందాక నేను చెప్పాను మొదటి యోహాను 2:1 చూసినట్లయితే క్రీస్తు అనే ఉత్తరవాది మనకు పరలోకమందు ఉంటున్నాడు. అవును, పరలోకమందు మనకు క్రీస్తు అనే ఉత్తరవాది ఉన్నాడు. అదే రీతిగా భూమి పైన కూడా మన కొరకు ఉత్తరవాది ఉన్నారండి. అతని పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన మరి సత్యము మరి సత్యమును అనుగ్రహించేటటువంటి, సత్యమును బోధించేటటువంటి పరిశుద్ధాత్మ దేవుడు భూలోకంలో మనకున్నాడు. పరలోకంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు, భూలోకంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఉత్తరవాదిగా ఉన్నారని మనం గుర్తించాలి. Okay, now let's read also Jude 18 and 19. Jude 18 and 19. యూదా పత్రిక 18వ వచనం 19వ వచనం చదువుకుందాం. 18 to 20, let's 18 to 20. Sorry. ఓకే, 18 నుండి 20 వరకు చదువుదాం యూదా పత్రిక. అయితే ప్రియులారా, అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచుచు పరిహాసకులనందరినీ మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తలుల పూర్వమునందు మీతో చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనుడి. అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారయుండి
భేదములు కలుగజేయుచున్నారు. ప్రియులారా, మీరు విశ్వసించి అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని యుండుడి. Okay. So it says in the last times there will be scoffers, means they will tell you lies. Okay, and they will divide you. Very important. See, if as now we are here with fellowship, if you want unity here, we have to depend on the Holy Spirit, because Holy Spirit will speak to you, speak to me, the same Holy Spirit. But those who do not believe in the Holy Spirit, they are the people who divide the Christians. You see so many denominations in the Catholics also, you have so many. You might think, oh, one Catholic church. No, no, in that also there are many. Protestants also many. Why? Because we are not depending on the Holy Spirit. If we depend on that one Holy Spirit, He speaks to all of us. All of us are united. చూడండి మరి ఇక్కడ మరి అంత్య కాలంలో అనేకమైనటువంటి భక్తిహీనతలో నడిపించడానికి భక్తిహీనులు అనేకులు కూడా పుడతారు. అనేకమైన దురాశల్లో మరి వారు నడిపిస్తూ ఉంటారు. మరి వీటన్నిటి నుండి కూడా మనము జ్ఞానం కలిగి మనము మన యొక్క కన్నులు తెరవబడాలంటే సత్యమైన మార్గంలో మనం నడవాలంటే మనలో ఒక ఐక్యత అనేది మనకు కలగాలి అంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం మనకు రావాలండి. ఎవరైతే పరిశుద్ధాత్మను నమ్మరో అలాంటి వారే ఈ యొక్క భేదములు అనగా విభజన చేస్తూ ఉంటారు ప్రజల మధ్యలో. మరి అంతేకాకుండా మరి క్యాథలిక్‌లో చూసినప్పుడు మనం అనుకుంటాం, క్యాథలిక్‌లో ఒక్కటే అనుకుంటాం. కానీ అందులో కూడా చాలా చాలా విభాగాలున్నాయి. మరి ప్రొటెస్టెంట్స్‌లో చూసినట్లయితే అందులో చాలా చాలా విభాగాలున్నాయి. అంటే వీటన్నిటిలో చూసినట్లయితే ఒక ఐక్యత అనేది కనబడట్లేదు. కానీ పరిశుద్ధాత్మను నమ్మినటువంటి వారిలో ఖచ్చితంగా ఈ ఒక ఐక్యత అనేది కనబడుతుంది అని మనం గుర్తించాలి. Okay. Let's read 2 Corinthians 7. రెండో 2 Corinthians 7 7. రెండో కొరింథీ 7:7 చదువుదాం. I hope I have written correctly. Mm. తీతు రాక వలన మాత్రమే కాకుండా అతడు మీ అత్యభిలాషను మీ అంగలార్పును నా విషయమై మీకు కలిగిన అత్యాసక్తిని మాకు తెలుపుచు తాను మీ విషయమై పొందిన ఆదరణ వలన కూడా మిమ్మును ఆదరించెను గనుక నేను మరి ఎక్కువగా సంతోషించితిని. I think I don't know whether I've said the right scripture, but what in Corinthians what it says, we have promises. Okay, we have promises which God has given us. So he says we have to purify ourselves, our body and spirit. Okay, so that we receive these promises. So last time I told you, the Holy Spirit will throw out all what is not needed in you when you start praying in tongues. చూడండి మరి దేవుని యొక్క వాగ్దానము మరి ఇది సరైనదో కాదు వచనము కానీ కాదనుకుంటున్నాను. దేవుని యొక్క వాగ్దానము మన జీవితంలో ఏదైతే అనుగ్రహించారో ఆ వాగ్దానమును బట్టి మనము ప్రార్థించాలి. అంతే కాకుండా మరి నేను లాస్ట్ టైమ్ మీకు చెప్పాను పరిశుద్ధాత్మ మనకి ఏదైతే మరి తెలుసో మనకేదైతే తెలవదో ఎలా ప్రార్థించాలని మనకు తెలవదో పరిశుద్ధాత్మ దేవుడు సరి అయినటువంటి ప్రార్థనలోకి మనను నడిపిస్తాడండి. Okay, so this scripture is very much meant for us, because that one statement, if God is for us, who can be against us? That full realization, that knowledge comes only when we are in the Holy Spirit, when we start, and our lives is, our most of our prayer life is praying in tongues. మరి ఎక్కువ మరి ఒక మాట ఉందండి 31 వచనం 8వ అధ్యాయము 31 వచనం రోమా 8:31లో చూసినట్లయితే మరి ఇట్లుండగా ఏమందము దేవుడు మన పక్షమున ఉండగా సౌండ్ దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు అనేటటువంటి మాటను చూస్తూ ఉంటున్నాం ఇక్కడ. Now is it clear? Now is my voice loud? For me okay madam. Okay. Persistent. Yeah, maybe. Okay. Okay, so now let's go to another scripture, which is also used very wrongly. Let's go to John 9. John chapter 9.
Okay, this is what a narration of Jesus healing a uh, uh, blind person. Okay, can anybody read John 9 1 to 5? యోహాను సువార్త 9వ అధ్యాయము 1-5 ఈ యొక్క వచనం కూడా మరి తప్పుడుగా వివరించడం జరుగుతుందండి. అనేక సార్లు మనం తప్పుడు వివరణ వింటూ ఉంటున్నాము. అయితే దీనిలో నుండి కూడా సత్యమును మనం నేర్చుకుందాం. యోహాను సువార్త 9, 1-5 వరకు చదవండి. ఆయన మార్గమున పోవుచుండగా పుట్టు గ్రుడ్డి అయిన యొక్క మనుష్యుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడా వీని కన్నవారా అని ఆయనను అడుగగా, యేసు వీడైనను వీని కన్నవారైనను ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడుగా పుట్టెను. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడును పని చేయలేడు. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పెను. Okay, so if you read, okay, in the English translation, okay, Jesus says, okay, so now the disciples are asking Jesus, who sinned, Rabbi, him or his parents? Now, see, this man is born blind. Okay, so how can that man's sin make him blind? Okay, so this, like, even the disciples are also asking, like, I mean, what question they are asking? How did this man become blind? His parents' sins, okay, or his sins? He's born blind. What, before he's born, what sins he can do? Okay, but the disciples are asking, okay, that's fine. Okay, but what does Jesus say? Not this man nor his parents. Okay, in the English translation there is a comma, but the works of God should be revealed in him. I must work the works of he who sent me. What people say is, because I should really reveal the glory of God, this man is born blind, which is totally very, very bad and totally wrong. చూడండి ఇక్కడ 9వ అధ్యాయం 1 వచనం నుండి మనం చూసినట్లయితే ఇక్కడ ఆ యొక్క పుట్టినటువంటి గుడ్డి వాడి గురించి రాయబడి మనుష్యుడి గురించి మనం చూస్తూ ఉంటున్నాం. అక్కడ ఈ యొక్క శిష్యులు అడుగుతున్నారు, మరి బోధకుడా, వీడు మరి గ్రుడ్డివాడిగా పుట్టడానికి మరి ఇతని యొక్క మరి పాపమా, లేక వీరి తల్లిదండ్రులు చేసినటువంటి వీరి కన్నవారు చేసినటువంటి పాపమా అని అక్కడ ప్రశ్నిస్తూ ఉంటున్నారు. అతను పుట్టక ముందు ఏం పాపం చేశాడని, అదే రీతిగా మరి గుడ్డివాడిగా పుట్టడం ద్వారా అతనికి తెలియనటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ మనం గ్రహించాలి ఏంటి అనంటే, మరి ఇంకో మాట ఏం చెప్తారంటే, దేవుని క్రియలు అంటే ఇక్కడ ఇంగ్లీష్‌లో చూసినట్లయితే మరి ప్రభు సమాధానం ఇస్తున్నాడు ఏందంటే, ఈ యొక్క మనుష్యుడి యొక్క పాపము కాదు, ఇతని యొక్క తల్లిదండ్రుల పాపము కాదు అని అక్కడ కామా పెట్టి ఉందండి. అయితే ఆ తర్వాత దేవుని యొక్క క్రియలు ఇతనిలో జరగడానికే, మహిమపరచడానికే అని రాయబడి ఉంది. అయితే చాలా మంది ఏం చెప్తూ ఉంటారంటే, ప్రతి విషయానికి కూడా దేవుని యొక్క నా ద్వారా దేవుని క్రియలు కనబడాలి కాబట్టే ఇలాంటి విషయాలు సమస్యలు నా ద్వారా దేవుని క్రియలు మహిమపరచబడాలి అని చెప్తూ ఉంటారు. అది పూర్తిగా తప్పు అని మనం గ్రహించాలి. Okay, this man is not born blind to show the glory of God. See, God has his glory. You just look around. You see the colorful birds, the colorful flowers, you see everything. You just look at a tiger and I mean, when I see tiger, I wonder, like, how God could create such a beautiful animal. So to give glory to God, one poor man need not be born blind. Please, if any of somebody who has some disease, born with that disease, it is not to give glory to God. God doesn't get any glory if you are sick, your children are sick. If any preacher preaches that, I'll tell you, very cheap idea, stupid idea, very cheap idea. God is getting glory. That man is blind.
then Jesus, no, 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 there is full stop. Neither the sin of the man nor his sins, full stop. But to show the glory of God, I must work. That is what Jesus is telling. See, he's saying, if I want to show the glory of God, I must work. Then he continues, only in the daytime you can work. Night is coming, means he's going to die. Then it cannot be. When I'm in this world, I am the light of this world. See, Jesus is speaking about himself. He is not saying that to give glory to God, this man is blind. No, no sins. No, see, everything that is bad is from the devil. You have to decide and be sure. చూడండి దేవునికి ఇక్కడ చూసినట్లయితే మనము గుర్తించాలి. దేవునికి అంటే ఒక వ్యక్తి మరి గ్రుడ్డివాడిగా పుట్టడం ద్వారా లేకపోతే మరి దేవునికి మహిమ చెల్లించడానికి అతను గ్రుడ్డివాడిగా పుట్టన అవసరము లేదండి. ఎందుకు అనంటే దేవునికి మహిమ ఇతను గుడ్డివాడిగా ఉండడం ద్వారా మహిమ రాలేదు. మరి దేవుని మహిమ ప్రారంభంలో నుండే ఆదిలో నుండే ఉంది. ఎంతో అందమైనటువంటి మరి ఇక ప్రకృతిని దేవుడు చేశాడు. అంతే కాకుండా మరి జంతువుల విషయంలో కూడా చూసినట్లయితే అందమైనటువంటి మరి మనము పులిని చూసినట్లయితే అది ఎంతో అందంగా దేవుడు దాన్ని సృష్టించాడు. కొన్నిసార్లు ఆలోచిస్తే ఇంత అందంగా దేవుడు ఎలా పెట్టాడని నేను ఆలోచిస్తూ ఉంటాను. ఇలా దేవుని చూసినట్లయితే ప్రతి విషయంలో కూడా మరి ఆయనను మనం మహిమపరుస్తూ ఉంటున్నాం. ఆయన చేసిన కార్యాలను బట్టి. అయితే దేవునికి మహిమ రావడానికి మాత్రము ఇతను గ్రుడ్డివాడిగా పుట్టనవసరం లేదు. చాలా మంది మరి ఇక పుట్టుక నుండే ఏదైనా రోగంతో పుట్టినట్లయితే అంటారు ఇది దేవునికి మహిమ రావడానికని. అది పూర్తిగా తప్పుడు వివరణ అండి. ఆ దేవునికి మహిమ తేవడానికి మాత్రం అది కానే కాదు. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు పలికిన మాట ఏందంటే, దేవుని క్రియలు ఇక్కడ ప్రచురము చేయడానికి, ప్రత్యక్షపరచడానికి మరి నేను ఆ పని చెయ్యడానికి దేవుని యొక్క కార్యాలు జరగడానికి నేను పని చేయడానికి మాత్రమే ఇక్కడ ఈ గుడ్డివాడిగా పుట్టాడు అనగా ఇక అక్కడ ఫుల్ స్టాప్ పెట్టి వెంటనే ముందుకు ఆయన అంటాడు, పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు నేను చెయ్యాలి అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు పని చెయ్యాలి. తండ్రి పని చెయ్యడానికి ఈ యొక్క మాటను అక్కడ పలికాడు. కానీ దాన్ని తప్పుడు వివరణతో మరి దేవునికి మహిమ కలగడానికే ఈ యొక్క గుడ్డివాడు పుట్టాడు అని అలా చెప్పడం పూర్తిగా తప్పు అని మనము గుర్తించాలి. Okay. If you also, it goes to you, you're a Christian. If you want to show the works of God, you have to do something. You have to say, in the name of Jesus, be healed. See, something you have to, the same thing Jesus is saying. If I have to see that the works of God, you too have to do the works of God. You too have to do something. That is all Jesus is saying. Let's read John 10. John 10:10. Let's just read that. యోహాను సువార్త 10:10 ఒకసారి ఆ మాట కూడా మనం చదువుదాం. 10:10. దొంగతనమునకు హత్యను నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవమును కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. Okay, see, very clear. The thief comes only to steal, kill, and destroy. Okay, God is not going to get any glory from somebody being blind or somebody being anything bad. God doesn't get glory. I have come that they may have life, that you may have life, I may have life. Not just plain life. If you're just existing from one paycheck to another, from one sickness to another, that is not the gift of God. I have come to give you life in abundance, means you're walking in divine health. You have no lack. You have joy. You have peace. This is what Jesus did on the cross for you and for me. This is what he came to give you. చూడండి ఇక్కడ 10వ అధ్యాయం 10వ వచనం యోహాను సువార్త చూసినట్లయితే దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడండి. అంతేకాకుండా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు జీవమును సమృద్ధి అయిన జీవం ఇచ్చుటకే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు ఈ లోకానికి వచ్చారని మనం గుర్తించాలి. ఆయన సమృద్ధి అయిన జీవాన్ని ఇచ్చాడు. కానీ ఇక ఏది కూడా అనగా మరి గుడ్డివాడిగా పుట్టడం ద్వారా లేకపోతే ఏదైనా రోగం ద్వారా దేవునికి మహిమను తీసుకొస్తుంది, అది దేవునికి మహిమ తెస్తుంది అని మాత్రము మనము ఆ యొక్క మాటను మనము స్వీకరించకూడదు. ఎందుకనగా
అలా దేవునికి మహిమ మాత్రం రాదండి. ఎందుకంటే దేవుడు మనకు రోగాన్నిచ్చి ఆయన మహిమ తీసుకునేటటువంటి దేవుడు కాదాయన. ఆయన సమృద్ధి అయిన జీవాన్ని నీకు నాకివ్వాలని ఇచ్చినటువంటి దేవుడు. ఆయనలో పరిపూర్ణటువంటి సంతోషము, సమాధానము, నిత్య జీవము ఆయన మనకు అనుగ్రహిస్తున్నాడు. కానీ ఇక ఏది కూడా ఏ చెడు అనేది దేవుని నుండి రాదని మనము గుర్తించాలి. Okay, let's read 1 John 3:8. First John. మొదటి అస్ మొదటి యోహాను 3 8వ వచనం చదువుదాం. అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. Very simple, right? The purpose of the Son of God to manifest, Andrea, why he has come, that he might destroy the works of the devil. Okay, so that is what Jesus came. He came so that he can tell you, if you are sick, if you are blind, don't sit and say it is from God. It is not from God. It is not. My Father is not in the business of distributing sickness, because in heaven there is no sickness. If he has to give you sickness, he has to steal it from the devil and give. Okay, so God is not giving you sickness, but you take your right as a son of God and tell the devil, out. You have no right in my life. Out. I am a child of God. Out. You have that authority. Take the responsibility and tell the devil who's giving you all this out of your life. చూడండి మొదటి యోహాను 3:8లో చాలా స్పష్టంగా రాయబడి ఉందండి. అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు గనక పాపం చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. చాలా స్పష్టంగా మనం చూస్తాం. దేవుని యొక్క కుమారుడైన ప్రభువైన యేసు వారు అపవాది యొక్క క్రియలు లయపరచడానికి ఆయన ప్రత్యక్షమయ్యాడని మనం గుర్తించాలండి. కాబట్టి ఎప్పుడు కూడా మరి ఏ బలహీనత అది ఏ రోగమైనా దేవునికి మహిమ తేవడానికి వచ్చింది. లేకపోతే ఇది దేవుడు నాకు పంపించాడు అని ఎప్పుడు కూడా మనం ఆ వర్డ్‌ని స్వీకరించకూడదు. దేవుడు ఎప్పుడు కూడా మనకు రోగాలను పంపించేటటువంటి వాడు కాదు. పరలోకంలో ఎలాంటి రోగము లేనే లేదు. ఒకవేళ నీకు రోగాన్ని పంపాలి అనంటే మరి ఆ యొక్క సాతాను నుండి తీసుకొని పంపాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ పరలోకంలో ఎలాంటి రోగము లేదు. ఆయన రోగాన్ని ఇచ్చేటటువంటి దేవుడు కాదని మనము గుర్తించాలి. Okay. Now, please read chapter 9, John chapter 9. Why? Because for me, I like that chapter very much, because the blind man, no? See, all the people who saw this blind man, including the Pharisees, they had a different version. They didn't like Jesus healing this man. But that man who was healed, his life, it is worth reading. They keep on questioning him. Were you blind earlier? Now are you, ultimately he said, why are you asking me again and again to tell? Do you want to become Jesus' disciples? Whenever I read that sentence, I feel like laughing. See, there is even humor, even jokes are there in the Bible. Why you're asking? You also want to become his disciple, huh? See how that man, see, he was blind, but he can hear the word of God. He tells the Pharisees, up till now, we have never heard a person who has opened blind eyes, but you are saying that you don't know who he is. See, when we are, have a testimony, we don't care what anybody says. That blind man is a real example for us. మరలా మరి యోహాను సువార్త 9వ అధ్యాయంకి మనం వచ్చినట్లయితే ఇక్కడ పుట్టు గుడ్డివాడి గురించి మనం చూసినట్లయితే తను ఎప్పుడైతే మరి ప్రభు అతని కన్నులు తెరవబడ్డాయో ఆ తర్వాత ఇక పరిసయ్యులు వారందరూ కూడా వచ్చి మాటి మాటికి అక్కడ అడుగుతున్నారు, ఎలా నువ్వు చూపు పొందుకున్నావు, ఎలా నువ్వు గుడ్డివాడిగా ఉన్నావు కదా, ఎలా నీకు ఈ కార్యం జరిగింది అన్నప్పుడు మాటికి అడుగుతున్నప్పుడు ఆ యొక్క మరి గుడ్డివాడు చెప్పినటువంటి సమాధానం చాలా నచ్చుతుందండి. అతను అన్నాడు, ఎందుకు మీరు మాటిమాటికి అడుగుతున్నారు, మీరు కూడా ఆయన శిష్యులు కావాలనని ఉన్నారా అని అంటాడండి. చదివినప్పుడు నాకు చాలా మరి నవ్వొస్తూ ఉంటుంది. కొన్నిసార్లు బైబిల్‌లో కూడా మరి జోక్స్ అనేవి ఉన్నాయని నేను ఎంతగానో నవ్వుకుంటూ ఉంటాను. ఆ వ్యక్తి అంటున్నాడు, ఎందుకు మీరు మాటిమాటికి అడుగుతున్నారు, మరి మీరు కూడా శిష్యులు కావాలని ఉన్నారా అని అడుగుతూ ఉంటున్నారండి. అక్కడ మనం గ్రహించాలి. Okay. Let's go. Okay, I will just tell you about John 11. Now, John 11,
Please also read it. Why? Because similar story. You have Lazarus, whom Jesus loved. Okay. In that, the shortest sentence is there. Jesus wept, which means Jesus cried. Okay. So John 11 is the same thing. Okay. In that also, Jesus says, "This sickness is not unto death, but for the glory of God, that the Son of God may be glorified thereby." So they say Jesus allowed Lazarus, to be sick, to die, and then God gave glory. It is not like that. See, Jesus knew that Lazarus is going to die. Why? Because Jesus, if you see Jesus' prayer life, it was only praying, praying, praying. Whole night praying, daytime working, sometimes so tired he sleeps even if there is a storm. So Jesus was in total tune with his Father through prayer. So, though he knew that Lazarus was sick because he had the gift of knowledge, see, the spiritual gift, he could not go and heal Lazarus because that is what was going to happen, right? But it is not for the death of Lazarus, is not to give glory to God. Oh, we can make Jesus great, he raised from the dead. No. See, Jesus also knew that Judas is going to betray him, right? But he knew some things have to be done. When the Pharisees saw this, that Lazarus is raised from the dead, the Pharisees wanted to kill him, yes, but so many people came to believe in him because they had seen Lazarus buried. చూడండి ఇక్కడ మరి యోహాను సువార్త 11 అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే, ఇలాంటి సందర్భంలో అనగా లాజరు గురించి చెప్పినటువంటి మాటలు కూడా ఇలాంటి మాటలు మనం వింటూ ఉంటామండి. మరి లాజరు మరణించిన తర్వాత యేసు కన్నీళ్లు విడిచెను అని మనం అక్కడ చూస్తూ ఉంటాం. అంతే కాకుండా ఆయన మరి ఇక తండ్రి మహిమపరచడానికే ఇక మరణము అక్కడ సంభవించింది అని అక్కడ కూడా ఈ మాటలే మనము చూస్తూ ఉంటాం. మరి లాజరు చనిపోయినటువంటి విషయంలో చూసినట్లయితే, ఆయన మరణం ద్వారా లేకపోతే మరి ప్రభువైన యేసుక్రీస్తుకు ఏదో అక్కడ మహిమ రావాలని, తండ్రికి మహిమ రావాలని అక్కడ అలా జరగలేదు కానీ, మరి అక్కడ ప్రభువారు ముందుగానే తనకు తెలుసు. తనకు సమస్తం కూడా ఆయన ఎరిగినటువంటి వాడు. మరి లాజరు యొక్క మరణ విషయంలో మనం చూసినట్లయితే, ఆయన ఆలస్యం చేశాడు. తను ఎరిగినటువంటి వాడు. మరి దేవుని యొక్క ఆ యొక్క బుద్ధి మరి జ్ఞానం యొక్క వరమును మరి ప్రభువైన యేసు వారు కలిగి ఉన్నారు కాబట్టి పూర్తిగా మరి లాజరు యొక్క మరణం విషయంలో ఆయన గుర్తించి ఉంటున్నాడని మనం గ్రహిస్తూ ఉంటున్నాం. Okay. So, God doesn't get any glory if somebody dies. Okay. ఎవరైనా మ Yeah. ఎవరైనా మరణము ద్వారా మరి దేవునికి ఎలాంటి మహిమను ఆయన మరణించడం ద్వారా ఇతరులు మరి మనుషులు మరణం ద్వారా తండ్రి ఎలాంటి మహిమను ఆయన తీసుకోడు. ఆయనకి మహిమ కూడా రాదు అని గుర్తించాలి. Okay. Today, Jesus said, "You can do greater works than I do." If Jesus could raise somebody from the dead who was dead for 4 days, if he says you can do greater works, you should feel absolutely nothing to raise somebody who has died 5 days ago. This is just written for you so that you can know what you can do. If you are in the Holy Spirit, if you are in tune with your Father, what you can do, that is what Jesus is showing. Not to give glory to God with somebody's death and sickness. చూడండి. ఎవరు చనిపోవడం ద్వారా ఎలాంటి మహిమను తండ్రికి ఇవ్వాలని కాదు కానీ, మరి ఆయన 4 రోజులు చనిపోయినప్పటికిని కూడా ఆయన ప్రభువైన యేసు వారు లాజరును అక్కడ మరి మృతుల్లో నుండి లాజరు బయటకి రావడం అనగా జీవంనిచ్చినట్టుగా మనం చూస్తుంటున్నాం. అనగా మరి క్రీస్తు నమ్మినటువంటి మనం కూడా ప్రభు ఏం చెప్పారంటే, నాకంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారు అని చెప్పారు. ఇలాంటి విషయాల్లో మరి మనం 4 రోజులు అక్కడ లాజరు చనిపోయాడు. అయితే మనం 5 రోజులు కానీ, 6 రోజులు కానీ అలా మరణించినటువంటి వారిని కూడా మనం లేపగలిగినటువంటి పరిశుద్ధాత్మ శక్తిని మనము పొందుకొని ఉంటున్నాం. అది మనం గ్రహించాలి. ఆయన కంటే గొప్ప కార్యాలు మనము చేస్తాము అని ఆ మాటను మనం స్వీకరించాలి కానీ, మరి మరణం ద్వారా ఆహ్, ద దేవునికి మహిమ కలుగుతుంది. దేవుని మహిమకు కలుగుతుందని మనం ఎన్నడూ కూడా అలా వాటిని స్వీకరించకూడదు. Okay. Uh, I hope you are convinced now that death or anything bad, accident, this, that, is not coming from God. You have to fight and throw the devil out. That is the authority you have as a child of God.
చూడండి దేవుని బిడ్డగా మనకున్నటువంటి అధికారమును మనము గుర్తించాలి అనండి. ఏదన్నా యాక్సిడెంట్ కానీ, ఏ రోగం కానీ, ఏ బలహీనతలు కానీ, ఏది వచ్చినప్పటికిని కూడా అవి దేవుని నుండి వచ్చాయని మనం వాటితో సరిపెట్టుకోకుండా వాటికి మనము అగైనిస్ట్‌గా మనము పోరాటం చేయాలి. ఆ సాతాన్ని గద్దించాలి. అది మన జీవితంలో అలాగే ఉండకుండా దానిని ఉంచుకోకుండా బయటకు నెట్టి పారేయాలండి. Okay, now we'll go to the next scripture, which is actually an Old Testament scripture, but it is also very, what to say, misinterpreted very badly. That if something bad happens to you, um, you know, mm, like you can accept it. Okay, let's read Daniel 3, 15 to 18. Okay, so now in Daniel 3, what happens? You have these three children, Shadrach, Meshach, and Abednego. Okay, they are told to worship. I think Nebuchadnezzar is telling them to worship an idol. He says, no. They say, no, we're not going to worship. So Nebuchadnezzar gets angry and he says, I'm going to burn all of you. I'm going to put you in fire. I'm going to burn. Let's read what these three children are telling the king. Daniel 3, 15 to 18. దానియేలు గ్రంథము 3 అధ్యాయము 15-18 వరకు మనము ఈ సమయంలో చదువుదామండి. మరి ఇక్కడ గూడా మరి ఈ యొక్క వచనాలను మరి తప్పుగా వివరించే విషయంలో మనం సరైనటువంటి అవగాహన మనము కలిగి ఉండాలి. ఎందుకంటే ఏది చెడు కలిగినా అది దానిని నేను స్వీకరించాలి అన్న ఉద్దేశము మనలో ఉండగూడదు. మరి ఈ సమయంలో ఈ మాట చదువుదాం మనం. దానియేలు 3, 15, 18. 15 నుండి. ఆకాను పిల్లంగ్రోవిని పెద్ద వీణెను సుంపోనియను వింపంచికను సకల విధులకు వాద్యధ్వనులతో మీరు విని సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు పూజింపమనియు నీవు నిలవబెట్టిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. Okay, see, Oh. many of the regional translations, they are from English. See, in English, how it is said, see, he said, oh, Nebuchadnezzar, we are careful not to answer you in this matter. He's saying, first of all, we don't want to answer what you're talking. Okay. If, What? if you put us in the fire, God whom we serve will be able to rescue us from the burning fiery furnace. He will deliver us from your hand, O king. If it not, okay, but what I hear from the translation, if it does not save us, no, 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 no. The translation is only this. If not, okay, if not, you must please know, king, we will not serve your God or any golden image that you set up. See, the word there is if not. Okay, if not means it is not saying that if God does not rescue. Okay, see, this is very important for you to understand. Okay, now translations have a little bit twist. English, it does not say if God does not save us. It's that if not so means what? If you do not even burn us or you burn us, we don't care. That is what these three children are telling. See, but in the translation, how the translator also has twisted. If you do not, if God does not save us. See, these three children are saying God is going to save us. Okay. If not, see, that is little bit mental problem. Once you're saying God can save us, then you're saying if He cannot save us. See, this is only if you don't have. See, I don't know how to put it. Then we can say that our God is like having mental problem. He may or may not save.
This is not what the Bible says. When it says if not, means if you do not put us in the fire, or if you put us in the fire, we don't care. That is the meaning of if not. But when the translations, if you do not burn us, you know, if God does not save us, that is a wrong translation. That is wrong. ఇక్కడ షడ్రక్, మేషక్, అబేద్నెగోల విషయంలో మనం చూసినట్లయితే మరి ఇక్కడ రాజుతో వారు మొట్టమొదటి మాట ఏందంటే మరి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలనే చింత మాకు లేదు. మొట్టమొదటిగా వాళ్ళ ఆలోచన ఏందంటే అసలు నీకు జవాబు ఆన్సర్ ఇవ్వడానికే మాకు అవసరం లేదు, చింత లేదు అనగా అని మొదటగా వారు మాట్లాడుతున్నారు. రెండవది మరి మేము సేవించిన దేవుడు మండుచున్న వేడిమిలో నుండి మమ్మల్ని తప్పించుటకు సమర్థుడు అని వారు సెలవిస్తూ ఉంటున్నారు. అంతేకాకుండా మమ్మల్ని రక్షిస్తాడని చెప్తుంటున్నారు. అయితే ఇక ట్రాన్స్‌లేషన్ లో మనం చూసినట్లయితే 18వ వచనం ఉంటుంది అక్కడ. ఇఫ్ నాట్ అనేటటువంటి మాట మనం చూస్తాం. ఒకవేళ ఆయన రక్షింపకపోయినా అని అన్నటువంటి మాట ఉందండి. మొదటగా వారు మా దేవుడు మమ్మల్ని రక్షించ సమర్థుడు అని చెప్తున్నారు. రెండోదిగా ఇక్కడ ఈ మాట మనం గుర్తించాలి. ఇక్కడ మరి అక్కడ తర్జుమా చేసే విషయంలో మరి వారి యొక్క తర్జుమా యొక్క మరి తప్పుడుగా తర్జుమా అక్కడ ఉన్నట్టుగా మనం గుర్తించాలి. అంటే వారు చెప్పేటటువంటి ఆలోచన ఏందంటే, నీవు మమ్మలను అగ్నిగుండంలో పడేసినా, పడేయకపోయినా ఆ మాటను మనం అక్కడ గుర్తించాలి. కానీ దేవుడు రక్షించకపోయినా అనే మాటను మాత్రం అక్కడ మరి తప్పుడు ట్రాన్స్‌లేషన్ గా మనం గుర్తించాలి అని నేను మనవి చేస్తుంటున్నాను. ఎందుకంటే మరి ఒకసారి వారు అక్కడ చెప్తూ ఉంటున్నారు ఏంటంటే, మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు అని చెప్తూ ఉంటున్నారు. మరలా మరి ఇంకొక వ్యతిరేకపు మాట పలకడానికి అక్కడ ఆస్కారం లేదు. కానీ ట్రాన్స్‌లేషన్ విషయంలో అలా అక్కడ రాయబడిందని మనం గుర్తించాలి. Okay, so in English, it is not written if not, means if God does not save us, it is not written at all. It is written if not. If not means if you put us in the fire, or if you don't put us in the fire, we don't care, King. We will not worship any idols. Okay, so you know what? It is very important. Okay, if you're going to be like these three children in the translation, if God saves us, okay. See, if you're not sure that God is going to save you, then God is like the devil. చూడండి ఈ యొక్క ముగ్గురు విషయంలో చూసినట్లయితే మరి ఇక్కడ మరి దేవుడు రక్షిస్తాడో లేదో అని అన్నటువంటి అపనమ్మకం ఉన్నట్లయితే మనము అక్కడ దేవుని పైన ఆధారపడి ఉండమండి. మరి దేవుడు మనకు అంటే దేవుడు రక్షించేవాడిగా ఉండడు. మరి ఒక దయ్యంలా కనబడతాడు. ఎందుకంటే మరి రక్షిస్తాడో లేదో అన్న నమ్మకమే మనకు లేదు కాబట్టి. Okay, so it's quite funny. Okay, okay, suppose we take the translation is correct in Telugu. Okay, if he doesn't save us, we will see. If God doesn't save them, okay, they will become ash, right? Nebuchadnezzar got angry 7 times more. He made hot. So when we put like this inside, ash, okay, ash. Now, if I am a heap of ash, whom I will praise, whom I will thank God, whom I will worship. Okay, let's see. See, why did they say that we will worship God? Because we know He's going to save us only. See, they were so sure that God is going to save them. So they said, we will continue to worship. Whether you put us in the furnace, we don't care. Or you don't put us in the furnace also, we don't care. God is going to save us. So we are going to be alive and we are going to save God. Because very simple, dead people can't do anything. ఇక్కడ మీ యొక్క షడ్రక్, మేషక్, అబేద్నెగోలు వారి యొక్క మరి ఆ యొక్క నిర్ణయం తీసుకున్నారు కదండీ! దానిపైన ఖచ్చితంగా ఉన్నారు. అనగా దేవుని పైన వారికి పూర్తి నమ్మకం ఉంది అని మనం గుర్తించాలి. ఎందుకు అనంటే ఒకవేళ మరి ఆ మాట ఒకవేళ పోనీ 18వ వచనంలో 17వ వచనం చివర్లో ఒకవేళ రక్షించకపోయినా అని తెలుగులో ఆ ట్రాన్స్‌లేషన్ ఉంది గదండీ! ఆ యొక్క రక్షించకపోయినా అనే తర్జుమా ఒకవేళ సరి అయినది అని మనం అనుకుంటే మరి వారు ఒకవేళ మరి కాలిపోయారని రక్షించకపోతే ఏం జరుగుతుంది? దేవుడు రక్షించకపోతే వారికి మరి నెబుకద్నెజరు భయంకరమైనటువంటి అగ్నిగుండంలో పడవేస్తాడు. వారు పడవేసినప్పుడు పూర్తిగా కాలిపోతారు. మరి వారు బూడిదైపోతారు. బూడిదైపోయిన వారు మరలా లేచి దేన్ని మ్రొక్కుతారు? దేన్ని వారు మహిమ పరుస్తారు? కాబట్టి అక్కడ ఆ
ఎప్పుడు కూడా పూర్తిగా దేవుని పైన మమ్మలను అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించుటకు సమర్థుడు అనే దేవుని పైన విశ్వాసం ఉంచుతున్నారు. కాబట్టే అంత ఖచ్చితంగా వారు మాట్లాడగలుగుతున్నారు. ఒకవేళ మనకు ఆ నమ్మకం లేకపోతే, ఆ విశ్వాసం లేకపోతే మనము ఖచ్చితంగా మాట్లాడలేము అని మనం గుర్తించాలి. Okay. So it is very clear. If God doesn't rescue them, they will become ash. Forget about God. They can't worship even Nebuchadnezzar's God because they are already puss, ash. Whom can they worship? They cannot worship anybody. God or Nebuchadnezzar's God, nobody they can worship if God doesn't rescue them. కానీ దేవుడు ఒకవేళ వారిని రక్షించకపోతే ఏమవుతుంది? వారు కాలి బూడిదైపోతారు. అలా బూడిదైపోయినటువంటి వారు ఇటు దేవుణ్ణి వారు మహిమపరచలేరు, పూజించలేరు. ఇటు నెబుకద్నెజర్ యొక్క ఆ యొక్క విగ్రహాలను కూడా వారు పూజించలేరు. దేవుడు రక్షించకపోతే ఈ 2 పనులు కూడా వారు చెయ్యలేరండి. వారు పూర్తిగా దేవుని పైన వారు నమ్మిక ఉంచితేనే ఆ కార్యం జరుగుతుంది అని మనం గుర్తించాలి. Okay, let's read Psalm 115:17. Psalm 115:17. కీర్తనలు 115 17వ వచనాన్ని చదువుదాం. కీర్తనలు 115వ కీర్తన 17వ వచనం. మృతులను మౌన స్థితిలోని దిగిపోవు వారును యెహోవాను స్తుతింపరు. మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించెదము. యెహోవాను స్తుతించుడి. Very simple. The dead do not praise the Lord, nor do anyone who die or who go into silence. Very simple. Bible only is saying. So if they become ash, whom will they praise? Nobody. Now you have another story where Hezekiah was told, King Hezekiah was told that you're going to die. So when he went to God and said that he wants his life, okay, what did he tell God? Let's read Isaiah 38:8. ఇక్కడ మరి 115 17లోనే ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడి ఉందండి. మృతులు మౌన స్థితిలోకి దిగిపోదురు. మరి చనిపోయినటువంటి వారు ఎవరు కూడా దేవుణ్ణి స్తుతించలేరు. మౌన స్థితిలో దిగిపోతారు. మరి మరణించిన వారు దేవుని స్తుతించలేరని చాలా స్పష్టంగా రాయబడి ఉందని మనము గుర్తించాలి. మరి అంతే కాకుండా మరి ఇంకొక వివరణ కూడా ఈ సమయంలో మనం చూద్దాము. మరి హిజ్కియా జీవితంలో హిజ్కియా రాజు జీవితంలో చూసినట్టయితే తనకు కూడా మరి నువ్వు మరణం అవుతావు అని అక్కడ అక్కడ మాట వచ్చింది. అయితే మరి దాని వివరణ కూడా మరి మనం చూద్దాం. సారీ Yeah, Isaiah జెర్మియా 38:8. యెషయా గ్రంథము 38 8వ వచనం. యెషయా గ్రంథం 38 8వ వచనం చదువుకుందాం. అహజు ఎండ గడియారము మీద సూర్యుని కాంతి చేత దిగిన నీడ మరల 10 మెట్లు ఎక్కజేసెదను. అప్పుడు సూర్యకాంతి దిగిన మెట్లల్లో అది 10 మెట్లు మరల ఎక్కెను. యూదా రాజైన హిజ్కియా రోగి అయి ఆరోగ్యము పొందిన తర్వాత అతడు రచించినది. నా దినముల మధ్యాహ్న కాలమునందు నేను పాతాళ ద్వారమున పోవలసి వచ్చెను. నా ఆయుష్శేషము పోగొట్టుకొని ఉన్నాను. చాలండి. Okay. For the grave cannot praise you. Death cannot sing your praise. Those who go to the pit cannot hope for your faith. See, very simple. Those who go to the pit, means those who die, they cannot hope for your faithfulness. If those 3 children are burnt, what hope they have? They have no hope. Okay, so this thing, oh, if God says, this is what many Christians will take. If I'm healed, okay. If I'm not healed, also God. No, 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 no. Please get up, get up, get up. Wake up, wake up. Take the devil by the horns and say, get out. You're not killing me with this disease. I am dying when I want to die, not with you when you decide. So this is very important. Take the devil by the horns. Don't say, God may save. See, God is not having any mental problem. He has sent his son 2000 years ago. Scripture says, by his stripes you are healed. Right? After that, he didn't say, now you committed sin, now you will stop being healed. He never said that. So once word comes out of his mouth, you are healed by his stripes. Jesus died 2000 years ago. That scripture holds good even now. Oh, yeah. If God is for you, who can be against you, right? That also written approximately 2000 years ago. If somebody is trying to harm you,
not happening. God is for you. Who can be against you? No weapon formed against you will prosper. See, God has no schizophrenia. God has no mental problem. It is only problem when we don't have Holy Spirit. We take all the scriptures, we'll make it what we want. Why? Because we don't have any victory. We don't know who we are. If we know we are the child of God, we have this authority. That is the authority you take. You don't allow the devil to steal, kill, or destroy anything that you have, destroy you as well, your family. Take him by the horns and say, like these three children, God is going to rescue me. You do anything. This is what you have to tell the devil. Not tell, yeah, yeah, God rescue, okay, God rescue. If today, he's not in mood. No, God has no mental problem. I assure you. God is saying, I am on your side. I am here to heal you. I am here to rescue you. There is no way you can meet with accident and say, Stotra, Stotra. There was one pastor in a AG church. He stopped testimony because every time the person will say, I met with accident, Stotra. He said, this, please don't bring it here. చూడండి. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే మరి మృతులు దేవునికి స్తుతి చెల్లించరు. మరి పాతాళంలో స్తుతి కలగదు అని మనం గుర్తించాలి. మరి మరణించినప్పుడు మనమే మరణములో గోతిలో దిగిపోయినప్పుడు ఎలా మనం ప్రభువును స్తుతించగలుగుతాం? సజీవులుగా ఉండి మనం ప్రభువును స్తుతించగలుగుతాం. చాలా సార్లు అంటూ ఉంటాం ఏందంటే ఏదైనా బలహీనత వచ్చినప్పుడు, ఏదైనా రోగం వచ్చినప్పుడు దేవుడు స్వస్థపరిస్తే స్వస్థపరచనివ్వండి. దేవుడు స్వస్థపరచకపోయినా దేవునికి స్తోత్రం పర్వాలేదు అని మనము చాలా సార్లు ఈ మాట అంటూ ఉంటాం. లేదు. మనం ఎప్పుడు కూడా ఆ రోగాన్ని మనలో ఆ రోగం ద్వారా మనం మరణించడానికి మనం స్వీకరించకూడదు. ఏ రోగమైనా మనకు కలిగినప్పుడు అది దేవుని నుండొచ్చింది పర్వాలేదు. దేవుడే తీసేస్తాడులే. దేవునికి మెంటల్ ప్రాబ్లమ్ ఏమీ లేదని మనం గుర్తించాలి. లేదు దేవుడు తీసేస్తాడో తీస్తాడో లేదో తీసినప్పుడు చూద్దాంలే అని కాదు గాని, మనము ఆ యొక్క రోగం ఎక్కడి నుండొచ్చింది? ఆ సాతాను యొక్క వేర్ల నుండి దాన్ని మన జీవితం నుండి బయటకు తీసి పారేయాల. మనము ఆ యొక్క సాతానును గద్దించాలి. ఆ యొక్క ఏ రోగం కూడా నాలో ఉండడానికి లేదు. నీవు పెట్టిన రోగంతో నేను చావడానికి వీల్లేదు. నేను ఎప్పుడైతే నా ఇష్టముందో దేవుని యొక్క పెట్టిన దినమున నేను మరణిస్తాను కానీ, నీవు పెట్టిన ఈ రోగంతో నేను మరణించనని మన యొక్క అధికారాన్ని మనం తీసుకోవాలి. మన అధికారంతో సాతానును మనము గద్దించే వారంగా ఉండాలి. వాడు పెట్టిన రోగంని ఏది కూడా మనము స్వీకరించకూడదు. ఎందుకంటే ఆయన గాయాలలో మనకు స్వస్థత ఉందండి. అంతే కాకుండా దేవుడు మన పక్షానుండగా మనకు విరోధి ఎవరు? దేవుడిచ్చినటువంటి ఈ మాటలు మనం గుర్తించి వాటి ద్వారా మన యొక్క అథారిటీ మన యొక్క అధికారాన్ని మనం తీసుకొని సాతానును మనము వేర్లతో సహా వాడి యొక్క క్రియలను మనము తొలగించాలి అని మనం గుర్తించాలండి. అంతే కాకుండా సాతానుడు మరి అనేక రీతిగా మనను మరి డెస్ట్రాయ్ చేయడానికి మనను పాడు చేయడానికి చేస్తుంటాడు. కానీ దేవుని నుండి ఏది కూడా మనకు రాదు. దేవుడు మనల్ని రక్షించేవాడే కానీ మనకు రోగాన్ని తీసుకొచ్చేవాడు కాదని మనం గుర్తించాలి. మరి అంతే కాకుండా ఒక వ్యక్తి మరి ఏజీ చర్చ్‌లో ఒక పాస్టర్ ఒక వ్యక్తి ఇలాగ అంటున్నాడు. ఇదిగో నాకు మరి యాక్సిడెంట్ జరిగింది దేవునికి స్తోత్రం. అని ఈ రీతిగా రకరకాలుగా ఏ చెడు వచ్చినప్పటికి కూడా అది దేవుడే ఇచ్చాడు దేవునికి స్తోత్రం అని అలాంటి మనం ఎన్నడూ కూడా మనము అలాంటి పలకకూడదు. అలాంటి వ్యర్థమైన ఆలోచనలు మనము మరి కలిగి ఉండకూడదు. Okay, so now how did this? I mean, how do the people who don't interpret Bible to Holy Spirit, how do they get this? You see, like Alex brother said, no, we say something, they'll show you another scripture. Okay, so fighting totally impossible. See, when you are not in the spirit, you cannot fight with anybody because devil even showed great scriptures to Jesus also. They'll take the book and hit you on your head, but you are convinced because you are in the spirit. Okay, so now how do they interpret this way? Okay, let's go to Isaiah 55, 8 and 9. Let us read. అయితే చాలా మంది ఈ రీతిగా దేవుని వాక్యాన్ని మరి వ్యతిరేకంగా వివరిస్తూ ఉంటున్నారు. వ్యత్యాసంగా మరి వివరిస్తూ ఉంటారు. తప్పుడుగా వివరిస్తుంటున్నారు. అయితే వారికి ఏ రీతిగా ఇలా వివరిస్తూ ఉంటున్నారు? మరి మనము ఆ విషయాన్ని మనము చూద్దాం ఈ సమయంలో. యెషయా గ్రంథము 55
మనం వారితో పోరాడనవసరం లేదు. ఎందుకంటే మరి అలెక్స్ సార్ కూడా చెప్పారు. మనం ఒకటి చెప్పినప్పుడు వారు ఇంకొక 10 వచనాలు మనకు రిటర్న్‌లో చూపిస్తూ ఉంటారు. మరి సాతాను కూడా ప్రభువైన యేసు వారికి అలాగే మరి అనేక వచనాలు చూపించడం కూడా మనము గమనిస్తూ ఉంటాం. ఈ సమయంలో 55, 8, 9 వచనాలు చదువుదాం. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములో భూమి ప ఆకాశములో భూమిపైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. Okay, so they use this. But if you read, I mean, before that, if you read, God is telling the wicked people what thoughts you have. He says, I don't think like you all. I don't know what you think, but my thoughts are very high. See, when God is saying this, that thoughts are very high, do you think that these thoughts that God has for us is to hurt us, to make us poor, to give us accident, to give us anything? No, God is saying, my thoughts are not like wicked thoughts like what people have who are being used by the devil. He's not talking like that. And you know what they say, oh, we don't know what God is thinking. No, 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 no. You can know exactly what God is thinking. Paul says you have the mind of Christ. So if you have the mind of Christ, when you have the mind of Christ, when you are a spirit-filled believer in Jesus, you have the mind of Christ. So now you are not like what is written in Isaiah. You know exactly what God is thinking. Even in the Old Testament, Jeremiah 33, 3, God says, you ask me anything, I will tell you. See, the carnal mind couldn't receive. But today, this whole series, what are we doing? We're simply renewing the mind with the Holy Spirit. That is what God is telling. My thoughts are so high. They are not like what the wicked people think. చూడండి ఇక్కడ 8, 9 వచనాలు ఇందాక మనం చదివాము. అయితే దానికి పైగా గూడా ప్రభు ఏమంటున్నాడంటే, ఈ భక్తిహీనులు కలిగినటువంటి ఆ యొక్క ఆలోచనలు, వారి ఆలోచనలు కూడా నేనెరుగుదును. అంటే వారి ఆలోచనల వల్లే కాదండి. దేవుని యొక్క ఆలోచనలు చాలా ఉన్నతమైనవి. ఉన్నతమైనవి ఆయన తలంపులు అని మనం ఎరిగినప్పుడు, ఉన్నతంగా దేవుడు మన విషయంలో ఆలోచిస్తాడని మనం గుర్తెరుగుతున్నాం. అయితే దేవుడు ఉన్నతమైనయి ఇస్తాడు. అయితే ఇలాంటి మరి దేవుడు మనల్ని బాధ పెట్టడమో, లేకపోతే యాక్సిడెంట్లు కలిగించడమో, లేకపోతే రోగాన్ని పెట్టడమో, ఇవన్నీ కూడా ఆయన యొక్క తలంపుల్లో లేవు. ఆయన ఎప్పుడు కూడా మన విషయంలో ఉన్నతంగా ఆలోచిస్తున్నాడు. మరి ఇంకో మాటలో మనం చూసినట్లయితే దేవుని ఆలోచనలు మనం తెలుసుకోలేము అని మనం ఎన్నడూ కూడా అనకూడదు. ఈ పాత నిబంధనల గ్రంథంలో ఈ రీతిగా రాయబడింది కదా! దేవుని తలంపులు మనము ఎరగము. ఆయన తలంపులు వేరు, మన తలంపులు వేరు అని కాదండి. ఇప్పుడు మనము క్రీస్తు యొక్క మైండ్ కలిగి ఉన్నాం. క్రీస్తు యొక్క మనస్సు మనము కలిగి ఉన్నాం కాబట్టి, మనము ఆయన చేసేది, ఆయన ఆలోచనలు మనము తెలుసుకుంటాము. ఆయన ఆలోచన మనకు తెలుసండి. అందుకే ఇర్మీయా 33:3లో కూడా మనం చూసినట్లయితే, మరి నువ్వు అడుగు నేను నీకు నీ నోరు బాగోతేనే నీకు బోధిస్తాను. నీకు తెలియని సంగతులు కూడా నేను నేర్పిస్తానని ప్రభు అక్కడ సెలవిస్తూ ఉంటాడు. కాబట్టే ఈ యొక్క క్లాసెస్‌లో మనమందరం కూడా చేస్తుంది ఏందంటే, మన మైండ్‌ని మనము రిన్యూ చేసుకుంటూ ఉంటున్నాం. మన యొక్క నూతన పరుచుకుంటూ ఉంటున్నాం. ఏ రీతిగా అంటే, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మన మనసు నూతన పరచబడుతుంది. మన ఆలోచన నూతన పరచబడుతున్నాయి. దేవుడు ఏ ఆలోచన అయితే కలిగి ఉంటున్నాడో, ఆ ఆలోచన మనము గుర్తెరుగుతున్నామని మనము గ్రహించాలి. Okay, so you can clearly understand the devil, the way he twisted scripture with Jesus. The same way, even now we have people who twist the scripture. But you have to be convinced, which is only possible if you have a very, very good friendship with the Holy Spirit, that God doesn't want to give you anything bad. Anything bad, anything bad comes from the devil. Only good things come from the Lord. You have to be convinced. So if anyone starts preaching, like the other day, one after, we had a study Bible and study group, and the person who was attending the Bible study was saying, this preacher came to his church and said, I met with a bike accident and I knew that God was teaching me something. He said, the minute he said that, I switched off and I came out. See, once you are so convinced that God doesn't need to do bad things to teach you, He has 66 books. Now you tell me, if 66 books are there and you don't learn,
Do you think with one accident you will learn anything? I don't think so. చూడండి ఇక్కడ మనం మనసును మనము నూతన పరుచుకోవాలి. అంతేకాకుండా మనము ఒప్పింపబడాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం ఉన్నప్పుడే మనము ఈ యొక్క సరి అయినటువంటి వాక్యాల ద్వారా మనము ఒప్పించబడతాము. సాతానుడు ఎప్పుడు కూడా చెడును తీసుకొస్తాడు. వాడి నుండి మనకు కీడు కలుగుతుంది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏది కూడా అనగా మన తండ్రి మనకి ఏది కూడా చెడు ఇవ్వడు. ఎన్నడు కూడా చెడు కార్యాలు, కీడు అనేది మన తండ్రి నుండి, మన దేవుని నుండి మనకు రావని మనము గుర్తించాలండి. అయితే ఏదైనా మరి లాస్ట్ టైమ్ కూడా మేము మీకు చెప్పాను. ఒక సేవకుడు ఒక వ్యక్తి మరి నేను యాక్సిడెంట్ గురయ్యాను. మరి ఆ యొక్క యాక్సిడెంట్ దేవునికి స్తోత్రం యాక్సిడెంట్ జరిగినందుకు, యాక్సిడెంట్ ద్వారా దేవుడు నాకేదో ఒక మంచి పాఠమును మంచి నాకు పాఠం నేర్పించాడు. మరి దాని ద్వారా ఏదో ఒక లెసన్ నాకు నేర్పించాడు అని చెప్పాడు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో నేను అక్కడి నుండి బయటకు వచ్చేసాను. ఎందుకనంటే దేవుడు ఎన్నడూ కూడా మరి కీడు కల్పించి ఒక ఒక పాఠం మనకు నేర్పించాలని ఆయన ఎన్నడూ కూడా ఉద్దేశించడండి. మన కొరకు 66 పుస్తకాలు ఇచ్చాడు. 66 పుస్తకాల్లో నుండి మనకు పాఠము మరి మరి నేర్పించేటువంటి దేవుడు ఒక యాక్సిడెంట్ చేసి నేర్పించాలని ఆయన ఎన్నడూ కూడా అనుకోడు అని మనం గుర్తించాలి. Okay, let's read Isaiah 55, 10 and 11. Isaiah 55, 10, 11. యెషయా గ్రంథము 55, 10, 11 చదువుదాం. యెషయా 55, 10, 11. వర్షమును, హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును, భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగురు వర్ధిల్లునట్లు చేయును. అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైనదని నెరవేర్చును. నేను పంపిన కార్యం ఫలము Okay. ఓకే. See, simple. Isaiah 55, 10, 11 doesn't say, I sent my word and destroyed everybody. I gave hunger. No, he says, see, my words are how? Like the rain that comes and snow from heaven, but does not go back without doing work. Give seed to the sower and bread to the eat. Means when God gives you, he gives you so much that you are satisfied. Okay, so the words which come from the mouth of God, they are only to bless. Okay, and it shall prosper the things. See, it didn't say that it will destroy you, I will destroy you and teach you a lesson. No, it will accomplish which I please, and it will prosper. See, please remember that word, prosper. It is going to make only good in the thing for which I sent it. చూడండి యెషయా గ్రంథం 55, 10, 11లో చూసినట్లయితే ఇక్కడ దేవుని యొక్క వాక్కులు ఎన్నడూ కూడా మనను మరి పాడు చేసేటటువంటివి లేకపోతే మనకు చెడు కలిగించే మాటలు ఉన్నాయి అని ఇక్కడ రాయబడి లేదండి. ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడి ఉంది ఏందంటే దేవుని మాటలంట వర్షం వలె, ఒక హిమము వలె ఆకాశము నుండి మన కొరకు ఆయన ఇస్తూ ఉంటున్నాడు. అయితే అవి మరి మనకు జీవంనిస్తున్నాయి. భూమిని తడిపి విత్తనమును అనగా మరి విత్తువాడికి విత్తనాన్ని, భుజించేటటువంటి వారికి మరి ఆహారాన్ని ఇస్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యము ఎన్నడూ కూడా నిష్ఫలము కాదు. ఆయన నోట నుండి వచ్చినటువంటి మాట అది ఆ కార్యాన్ని జరిగించే వెళ్తుంది అని ఇక్కడ చక్కగా రాయబడి ఉందండి. కాబట్టి దేవుని యొక్క మాట ఎన్నడూ కూడా మనకు నష్టాన్ని తీసుకురాదు కానీ మనకు అభివృద్ధి ప్రాస్పరిటీ మనకు తీసుకొస్తుంది కానీ ఎన్నడూ కూడా నష్టాన్ని తీసుకురాదని మనము గుర్తించాలి. Yeah. Okay. Actually, there is some more, but I think I'm always going beyond the time. So I want to stop here, because if you have any questions and if Alex brother wants to add anything, I really want to give you time. So if you have any questions and if Alex brother wants to add anything, please go ahead, brother.
Brother Alex. ఈ సమయంలో ఏదైనా ప్రశ్నలు ఉన్నట్లయితే మీరు అడగవచ్చు. అంతేకాకుండా మరి ఈ సమయం నేను అలెక్స్ సార్ గారికి ఈ సమయాన్ని ఇస్తూ ఉంటున్నాను. ఎందుకంటే ఇంకేదైనా దీంట్లో యాడ్ చేయాలనుకున్నప్పుడు సార్ మనతో పంచుకుంటారు. Thank you, sister. We'll look for the questions first. ఏమైనా ప్రశ్నలుంటే దయచేసి అడగండండి. No questions? We'll put like this. Anyone, can you tell your understanding on Daniel's incident? దానియేలుకు జరిగినటువంటి సందర్భం విషయంలో మరి మీకు అర్థమైనటువంటి విషయాలు ఏమైనా ఉంటే చెప్పగలుగుతారా? Or you didn't understand what I spoke about Daniel, because Daniel is very important about those 3 children, Yeah. no? Very important. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఇందాక మనము నేర్చుకున్నాం కదండి. ఆ విషయంలో మీ యొక్క అభిప్రాయం ఏదైనా ఉంటే మీరు షేర్ చేసుకోవచ్చు. Praise the Lord, ma'am. Actually, Daniel incident లో అంటే I used to think that if ఒకవేళ God మమ్మల్ని పర్మిట్ అంటే చేయకపోయినా we will ready to accept అని వాళ్ళు మాట్లాడారు. సో ఇఫ్ అనే కండిషన్ అక్కడ we will see. సో ఈవెన్ దో వాళ్ళంతా నాకు రియలైజేషన్ వచ్చింది ఏంటంటే రియల్ గా వాళ్ళంతా డేర్ గా చెప్పగలిగారంటే then why they used to put that if condition there in Bible? Yes. Yeah. See, what happens in some cases, the translators put what they want in some cases. So it is important. See, what happens in most of the regional languages, there is only one translation. But for English, you have so many. And they have corrected. But even in the oldest, in KJV, King James Version, that is in the 1600s, that version also doesn't say if God doesn't save us. He said if not. If not Okay. means simply if you put us in the fire, you don't put us, we don't care. We will worship only one true God. Thank you, Brighty. I am sure that all of you also have understood what I'm trying to say. For that reason also, like one of my Bible teachers used to say, please learn English, because what happens if you have only one translation, that one person who has translated or a few people, the original what it was, sometimes we miss. But in English you can get to see what is the original also. So if I actually have gone through all the translations, nowhere it is written if God doesn't rescue us, is not written anywhere. If not means if you put us in the fire, you don't put us in the fire, our faith is only. See, what's simply what it is saying is, church traditions we are not bothered. Here Jesus was saying, the traditions of man is destroying the word of God. Okay, so some person who has translated has, God may rescue. You see, God doesn't, I again want to say, God doesn't have schizophrenia. He doesn't have any mental problems. He is perfect. మరి బ్రైటీ అడిగినటువంటి ప్రశ్నకు
మరి మేడం గారు ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, అక్కడ ఇంగ్లీష్‌లో మరి తర్జుమా విషయంలో మనం చూడవలండి. ఇంగ్లీష్‌లో చూసినట్లయితే మరి తెలుగులో కానీ, వేరే లాంగ్వేజెస్‌లో గానీ మనకొకటే తర్జుమా ఉంటుంది. కానీ ఇంగ్లీష్‌లో చాలా వర్డ్స్‌కి మరి ఆ తర్జుమా అనేది చాలా వివిధంగా ఎన్నో రకాలుగా వారు చేస్తూ ఉంటారు కాబట్టి, మరి అక్కడ ఇఫ్ నాట్ అనే మాట ఉంది. మరి మామూలను రక్షించక పోయిన అని కాదు గానీ, ఆ మామూలను అగ్నిగుండంలో వేసినా, పడవేసినా, వేయకపోయినా అనే మాట పైన వారు ఆ మాటను పలికినట్టుగా మనం చూస్తున్నాం. అంటే అక్కడ తర్జుమా యొక్క సమస్య ఉన్నట్టుగా మనము ఈ యొక్క పదంలో మనము చూడవచ్చండి. Okay, ma'am. Thank you. And one more doubt is, some people, so not some people, maximum approximately 80 to 90% is people will speak that this is the incident I might had felt in my life. So that's why this is the turning point to believe in God. They will say like this, whether it may be accident or whatever it may be. They will speak like this. Why, ma'am? They are also reading the Bible. They also know the truth. So God will give eternal life. There is nothing bad in His words or anything. But why people will speak like this? Yeah, see that And the is where, preachers also, they will speak like this itself, ma'am. yes, absolutely. That's why I'm saying, what are you listening? Very important. If you are listening to preachers and taking it like, in English, they say hook, line, and sinker means everything without the Holy Spirit. Without the Holy Spirit. See, the first thing we should realize is the character of God. God doesn't need to use the devil to give you an accident to teach you. What accident I had? I didn't have anything. Believe me, nothing. When I was just at the age of 12, I was just sitting, I was reading the Bible. John, first, in the beginning was the Word. The Word was with God. The Word was God. That just jumped out of the Bible. I was converted. Just reading the Bible, John, first line, 1 1. So, this all, I will tell you may have learned, that is a different thing. Okay? 80%, 90%. God doesn't need. Alex brother wanted to say. Yeah, sister. If you remember, I had shared my testimony for Romans 8:28. Anyone remember that? Was I there? For the, To this batch, I had shared my testimony. no, sorry, I don't think so. Remember? Little bit, Pastor Garu. Yeah. Yeah, about accident. No, not accident. When I was sick. Ulcers. Yeah, when I was sick, I was all the preachers, because I was so-called active in the church. So all the church leaders were coming and praying for me. And though they're praying, they're finding that I'm getting sick each day. I'm getting more sick. So they came to the place. One preacher told, he looked at me, then he told, maybe God is working something good in you. He told. Then I was just, God is working good in me. I'm getting sick. And that's the time I opened Bible to understand what it meant. Then I went you can read slowly that Romans 8:28. Can you read? రోమా 8:28 చదవండి. మరి సార్ గారి యొక్క సాక్ష్యంలో మనతో పంచుకున్నారు. మరి ఎప్పుడైతే సార్ గారు బాగా బలహీనత చెందుతున్నారో మరి ఆ సేవకుడు ఒక వ్యక్తి వచ్చి అన్నాడు, మరి ఈ రోగం ద్వారా నీకు దేవుడు ఏదో నేర్పిస్తున్నాడు అని చెప్పడం ద్వారా నేను నాకు కీడు ద్వారా నాకేం నేర్పిస్తున్నాడు దేవుడు అని నేను ఇక బైబిల్ చదవడం ప్రారంభించాను. ఒకసారి ఆ మాట చదువుదాం. రోమా 8:28. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుట సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. Yeah. Will work together and are fitting into the plan for good for those who love and are called according to his design and purpose. So firstly, am I serving God just to get things from God or to know God's plan in my life?
మరి మొట్టమొదటగా మరి దేవుని యొక్క పని చేయడానికి కొరకా? లేకపోతే దేవుని యొక్క విషయాలు నేను నేర్చుకోవడానికా? లేకపోతే నా కొరకు నేను దేవుని తెలుసుకుంటున్నానా? నా Or మేలు కొరకా? or am I serving God to get something from him, or I am serving God because I know that he is my originator and I'll walk as he wants me to walk? మరి దేవుడి ద్వారా దేవుని దగ్గర నుండి ఏదో ఒకటి పొందుకోవడానికి నేను ఆయనను నేను తెలుసుకుంటున్నానా? లేకపోతే ఆయనే నన్ను పుట్టించిన దేవుడు, ఆయనే నా సమస్తము అని ఆ రీతిగా నేను ఆయనను తెలుసుకుంటున్నాననేది గుర్తించాల. And very important is those who love God means those who trust God, those who know that God is good. If you Yes. don't trust in him, then it will be very difficult to believe that he can do good for you. Yes. మరి ఆయన దేవుని ప్రేమించువారు అనగా దేవుని నమ్మినటువంటి వారు. ఎవరైతే దేవుని పైన పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంచుతారో అలాంటి వారికి మాత్రమే మరి ఈ యొక్క మేలులు అని మనం గుర్తించాలి. Then slowly, like Sister Maria took all the verses. Yeah, then I came to John 10:10. Thief comes to steal, rob, and destroy. That means thief has come to bring sickness in me. It's not God. So I should understand it's not God. God loves me. God has not brought sickness into me. Yes. ఆ తర్వాత మరి వచనాలు నిదానంగా చదువుతున్నప్పుడు ఇందాక మరియ మేడం గారు చెప్పిన రీతిగా మరి యోహాను సువార్త 10:10లో మరి సాతానుడు అపవాది దొంగతనమును దొంగలించుటకు వస్తాడు, కానీ దేవుడు మాత్రము మనల్ని ప్రేమిస్తున్నాడు అనగా ఈ యొక్క రోగము సాతాను నుండి వచ్చింది, దేవుడి నుండి వచ్చింది కాదు అని గుర్తించాను. So now, Daddy, you love me. Now what should I do to remove the sickness from me? అయితే ఇప్పుడు నేను గుర్తించాను, తండ్రి నన్ను ప్రేమిస్తూ ఉంటున్నావు, అయితే ఈ రోగం పోవడానికి నేనేం చేయాలి? Pray in the Spirit. Yes. మరి ఆత్మలో ప్రార్థించండి. When you pray in the Spirit led me to James 4:7. Submit to God, resist the devil. That fellow is being kick that fellow off, hit him, Yes. beat him absolutely. till he goes away. Yeah. When I did that, I experienced good in my life. Yes. ఎప్పుడైతే నేను తెలుసుకున్నానో, You know, James didn't say that God will come, no? Yeah. Exactly, right? Take the responsibility. So when I understood that, then I started experiencing his love, and I'm here today to talk to you all. Yes. Amen. ఎప్పుడైతే పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం ప్రారంభించానో, పరిశుద్ధాత్మ దేవుడు నాకు యాకోబు 4:7 ఆ వచనం ద్వారా నన్ను బలపరిచాడు. అక్కడ ఏముంది? మరి దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి. మరి అక్కడేమి దేవుడే వచ్చి ఎదిరిస్తాడు, దేవుడే వచ్చి నీకు తీసేస్తాడని లేదు. అపవాదిని మనమే అధికారం తీసుకొని ఎదిరించాలి అనే వర్డ్ ఎప్పుడైతే నేను తెలుసుకున్నానో, పూర్తిగా నా జీవితం మార్చబడి ఇప్పుడు నేను మీకు బోధించే రీతిగా దేవుడు నన్ను మార్చాడు. But if we are passive, thinking that yes, we are just a puppet and God will do whatever he wants, it will not happen. God has given us the authority and God wants to work through us. Yes. Absolutely. కాబట్టి దేవుడు మనకు అధికారాన్ని ఇచ్చాడు. మరి పూర్తిగా మరి మనమే మరి ఈ ఒక్క సైడ్ నుంచి మనం ఆలోచించకుండా దేవుడు నాకు అధికారం ఇచ్చాడు, ఆ అధికారంతో సమస్తం జయించగలుగుతారని మనం గుర్తించాలి. And very important, authority will, the people who trust in the, for example, now the car wash, one staff is there, he knows that I've given the authority, so whoever comes, he talks with authority. But the earlier staff, he had doubt, so he couldn't talk confidently because he didn't have confidence in me. చూడండి, మరి ఉదాహరణకు చెప్పాలంటే మరి నా కారులో నా యొక్క మరి పనిచేస్తున్నటువంటి దగ్గర అతన్ని ముందు ఇప్పుడున్నటువంటి వ్యక్తి నేను అతనికి అధికారం ఇచ్చానని గుర్తించాడు కాబట్టి ఎవరొచ్చినా కానీ చాలా ధైర్యంతో అధికారంతో మాట్లాడుతున్నాడు మరి వచ్చిన కస్టమర్స్ తో. కానీ తనకంటే ముందున్నటువంటి వ్యక్తి అలా మాట్లాడేవాడు కాదు, ఎందుకంటే అతనికి నా పైన అంత నమ్మకము లేదు. Yesterday he did a mistake, but he did a mistake with knowing that he has the authority. So I didn't shout at him because he used his authority. He did wrong, I know that. నిన్నటి దినాన అతను మరి పొరపాటు చేశాడు. అయినప్పటికీ కూడా ఆ పొరపాటు కూడా ఎందుకు చేశాడంటే ఆయన పూర్తి అధికారం నాకు ఉంది అన్ని అధికారంతో చేశాడు కాబట్టి నేను ఆయనని తిట్టలేదు. ఎందుకంటే ఆయన అధికారంను తీసుకొని అక్కడ చేశాడని నేను గుర్తించాను కాబట్టి. In the same way, even if we do something wrong, but God, when we know God loves you, God will correct us. Like Sister told, when we pray in the Spirit, God will correct us. But in the end of the day, we'll know that the thief has come to steal, rob, and destroy. But Lord has come to give us life. And to get that life, we need to trust in him. We need to love him. We need to rely on him.
కాబట్టి మనం పూర్తి అధికారంతో వాటిని మనం స్వీకరించాలి. మరి సిస్టర్ గారు చెప్పినట్లు దొంగతనం చేయడానికి, హత్య చేయడానికి వస్తాడు గానీ, ప్రభువైన యేసు వారు మనకు పూర్తి జీవంను అనుగ్రహించడానికే వచ్చారు. అయితే మనం ఏం చేయాలంటే పూర్తిగా ఆ యొక్క అధికారాన్ని, ఆ యొక్క ఆ యొక్క కృపను ఆ యొక్క కృపను పొందుకోవడానికి పూర్తిగా మనము ఆయన పైన ఆధారపడాలి. ఆయన పైన మనం పూర్తి ఆధారపడ్డప్పుడు ఖచ్చితంగా వీటిని మనం పొందుకోగలుగుతాం. Very important. Every time, like I told, Acts 17:11, we have to do that. Just don't hear anything has been told. We need to meditate the word. Word. We need to search. We need to seek from the Spirit. Correct. Then we understand. Then we'll be able to stand. Yes. ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను అపోస్తల కార్యం 17, 11 ప్రకారముగా మనం కేవలం వినేవారుగా మాత్రమే ఉండకూడదండి. వాటిని మనం ఎప్పుడు కూడా మరి చదువుతూ, ధ్యానిస్తూ, పరిశోధిస్తూ ఆ మాటలను మనము మరి మన యొక్క హృదయములో స్థిరపరచుకుంటూ ఉండాలి. So And Maria is also, covering the yeah. sacred. Sorry, yes, sister. Sorry. Yeah, sacred book. No, Brighty sister, and one more thing, like one preacher was, whenever he goes to bathroom to have bath, no, or for other business, that time God keeps on speaking to him. So he said, God, why like when I'm going to toilet only? So he told him, he said, my dear son, whenever you're outside, no, you are not listening only to me. So in the toilet, he's not doing anything, no, that time God is speaking to him. So this is the problem. See, God always is speaking to us. But when maybe when we met with accident, we are lying down, leg is in a cast, hand is in a cast. Then what you can do? You can't be busy with anything, right? Then what he's speaking, you listen. That doesn't mean that God gave you that accident. Okay? God didn't give you. If you can listen when he's talking to you just like this again, if you are in the spirit, I tell you, యెస్. speaking in tongues and listening to him, you don't need accident. Like me, I'm sure Swarnalatha sister, even Alex, you don't need. If you are so sure, like Alex brother said, you're sure of the character of God. He's not again, God, please forgive me. Nothing wrong with this mentioning. Okay, no. Today I will, for Brighty, I will give Alex brother no. Swarnalatha sister, your translation is not so correct. No. His law is already there. By the stripes of my son, you are healed, you're done. If I'm for you, who can be against you? You should be so sure of the character of God. That comes only, I'll tell you, this is what I'm speaking to you today. If you told me even 20 years ago, I will tell exactly, what the preachers are saying. God gave me this, God gave me that. I would have told exactly. In fact, before that, what I preached, just like God put all on his son, you're also son, God is giving you suffering. This is what I think before I came to know about gift of tongues and speaking in tongues. Then once, see, when you speak in tongues, all this rubbish goes. That's why Paul is saying, all who have been called according to his purpose. His purpose can be only fulfilled when you are totally tuned with already your advocate. One advocate, and how many advocates? Two you have. Two. One on earth, one in heaven. You can't take. You are winning every case. ఆమేన్. చూడండి ఓకే. Yes, yeah. చెప్పండి తెలుగు చెప్పండి. మనము దేవుని యొక్క గుణ లక్షణాల విషయంలో, ఆయన యొక్క క్యారెక్టర్ విషయంలో మనం ఒక నిర్ధారణ కలిగి ఉండాలి. ప్రత్యేకంగా మరి బ్రైట్ అడిగిన ప్రశ్నకు మరలా ఒక జవాబు ఏంటంటే, మరి ఆ యొక్క ఒక వ్యక్తి మరి బోధకుడు చెప్పాడు. ఆయన ఎప్పుడు మరి బాత్రూమ్ కి వెళ్ళినప్పుడే అతనితో దేవుడు మాట్లాడుతున్నట్టుగా తను తెలుసుకున్నాడు. ఆయన అనుకున్నాడు, ఎందుకు నేను మాటికి బయట ఎక్కడ కూడా నాకు దేవుడు మాట్లాడినట్టుగా అనిపించట్లేదు. బాత్రూమ్ లో వెళ్ళినప్పుడే నాకు ఎందుకు తెలుస్తుంది అంటే, అప్పుడు దేవుడు తనతో మాట్లాడాడంట, నువ్వు బయట ఎక్కడ కూడా ఖాళీగా దొరకట్లేదు, నా గురించి ఆలోచించట్లేదు, కాబట్టి నువ్వు ఆ స్థలానికి వెళ్ళినప్పుడే నువ్వు నాకు దొరుకుతున్నావు. అదే కాబట్టి అప్పుడే నేను నీతో మాట్లాడుతున్నాను అని చెప్పాడంట. అంతేకాకుండా చాలా మంది మరి మనం ఇందాక బ్రైటీ అడిగింది కదా, యాక్సిడెంట్ జరిగినప్పుడే నా లైఫ్ టర్న్ అయింది అంటుంటారు. ఎందుకంటే వారు మామూలు సమయంలో దేవుని యొక్క వాయిస్ వినడానికి వారికి టైం దొరకట్లేదు. కాబట్టి యాక్సిడెంట్ అయినప్పుడు, కాలు చెయ్యి ఇరిగినప్పుడు, హాస్పిటల్లో ఉన్నప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటారు బెడ్ పైన. కాబట్టి అప్పుడు దేవుడి మాటలు వాళ్ళ హృదయానికి తాకుతాయి. అప్పుడు ఆ మాటల ద్వారా వారు అప్పుడు అనుకుంటారనమాట, ఓహో దేవుడు నన్ను
చూపిస్తున్నాను. ఇప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. అప్పుడు రియలైజ్ అయితారు. కానీ దేవుడికి మాత్రం అలాంటి ఆలోచన ఏం లేదండి. నీకు దేవుడు ఏదో నేర్పించడానికి యాక్సిడెంట్ చేసి నీకు నేర్పించాలన్న ఆలోచన దేవునికి ఏమాత్రం కూడా లేదు. అది పొరపాటు మన దగ్గరే అవుతుంది. మనము భాషలో మాట్లాడక, మనం ప్రార్థన చేయక, మన స్పిరిట్‌లో ప్రేయర్ లేక, మనము దేవుని వాయిస్ వినలేకపోతున్నాం కానీ, దేవుని తప్పు మనం పడుతూ ఉంటున్నాం కాబట్టి ఎప్పుడు కూడా దేవుని క్యారెక్టర్‌ని, గుణ లక్షణాలని ఎన్నడూ కూడా మనము నిందించకూడదు, వ్యతిరేకంగా ఆలోచించకూడదు. ఆయన ఎప్పుడు కూడా మనకు మేలు చేసేవాడే, మనకు క్షేమము కలిగించేవాడే. కానీ ఏ కీడు మనకు కలిగించే దేవుడు కాదు. ఆ పొరపాటు మన దగ్గరే ఉందని మనం గుర్తించాలి. And one big problem is we have not understood clearly the difference between the old covenant and the new covenant. ఇంకో పెద్ద సమస్య ఏందంటే పాత నిబంధనలోని కొత్త నిబంధన ఈ విషయాల్లో మనం పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నాం. We are అదే reading సమస్య. we are reading the Bible as if it's one thing, so we don't understand, we don't have the correct picture of God. Without having the right picture, we are trying to understand God. మరి దేవుని యొక్క సరి అయినటువంటి ఆయన యొక్క గుణలక్షణాలు మనం అర్థం చేసుకోక, సరైన పిక్చర్ లేక ఆ రీతిగా మనము తెలియకనే మనం తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటున్నాం. Now, Sister Maria, when she's sharing, you are able to understand because you heard the true nature of God, which I shared to you all. Yes. మరి ఇప్పుడు మేడం గారు చెప్పినటువంటి ఈ మాటలను బట్టి మరి నేను దేవుని యొక్క నిజ స్వరూపం ఏంటో మీకు నేను బోధించాను. అప్పుడు చెప్పిన టీచింగ్, ఇప్పుడు మేడం గారు చెప్పిన టీచింగ్ ని బట్టి మీకు చాలా అర్థమైందని నేను నమ్ముతూ ఉంటున్నాను. If you would not have heard that, you would have told whatever Sister Maria is telling is she's the biggest liar. Yes. ఒకవేళ మనము దేవుని యొక్క నిజ స్వరూపము మరి అలెక్సా చెప్పిన టీచింగ్ ఒకవేళ మనకు తెలియకపోతే ఇప్పుడు మేడం గారు చెప్పిందంతా కూడా పెద్ద అబద్ధం అని మనం అనుకోవచ్చు. Are you able to understand what I'm trying to tell you all? Yeah, so renewing your mind, renewing your mind. Okay, the old carnal mind, Old Testament, old carnal mind, New Testament. How will you go into the New Testament? Alex brother said, yes, God has, true nature of God. How will you understand? Only when you renew your mind. Others, you will be like the Old Testament people. Oh, God cursed. God cannot curse. It is not in his character. But carnal mind, he's always listening to the devil who's saying, God doesn't love you. God doesn't love you. Revelation we have heard, right? So that's why I'm saying, renew your mind. Renew your mind means simply know what God is through his scripture. Don't listen to what anybody tells you. Take New Testament scriptures. See what Paul is saying. What Old Testament people have written is also, you might say, oh, did they write wrong? No, they have written because your mind was carnal. Whatever God has told you, but the spirit was dead. Nothing is but, I will next written by two people. One says the devil did it, one says God did it. Why? Mind is, you cannot, like in India, no, ದೇವರು ಮಾಡಿದ್ದಾರೆ, God did it. What God that Old Testament, you throw out that Old Testament, what a brother is teaching, throw it out. Now no more it is applicable. Now it's only the New Testament. How will you get there? Through mind renewal, through again the Holy Spirit only. చూడండి, మనం ఏది చేసినప్పటికీ పాత నిబంధన, కొత్త నిబంధన వీటిలో మనకు ఒక అవగాహన కలిగి ఉండాలండి. పూర్తిగా మనము మరి చెప్పినటువంటి మాటల మరి దేవుని యొక్క నిజ స్వరూప్యం ఇవన్నీ అర్థం చేసుకోవాలంటే మన యొక్క మైండ్ రిన్యూ అవ్వాలి. మన మనసు నూతన పరచబడుతూ ఉండాలి. ఆలోచనలు మనం స్వీకరిస్తూ ఉండాలి దేవుని యొక్క వాక్యాన్ని. అప్పుడే పాత నిబంధనలో చెప్పేటటువంటి వాక్యాలు మరి ఎందుకు రాయబడ్డాయి, దేని కొరకు, వారి యొక్క కొన్నిసార్లు వారి యొక్క మరి లోకానుసారమైనటువంటి ఆలోచనలతో కొన్ని విషయాల్లో మనం చూస్తాం. కానీ మన యొక్క పౌలు పత్రికల్లో మనం చదువుతున్నప్పుడు దేవుని యొక్క మనసు ఏంటో మనం పూర్తిగా అర్థం చేసుకోగలుగుతాం. కాబట్టి మనం గమనించాలి, పూర్తిగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయముతో మనం ఈ యొక్క వచనాలను మనం చదువుతూ మనం అర్థం చేసుకోవాలని నేను మనవి చేస్తూ ఉంటున్నాను. Any other questions? You are not asking any questions. I'm very unhappy. I think you are saying something. Mr. Brighty, you are saying something. Yes, small doubt, ma'am. So, how we should understand the scripture, 2 Corinthians 12, chapter 9 to 12? What is it? Can you read? How we should understand?
2 Corinthians. 12th chapter, 9th verse. And he said unto me, My grace is sufficient for thee, for my strength is made perfect in weakness. So అందుకు నా కృప నీకు చాలును. I had shared this. Paul's infirmities I had explained to you. Yeah. So, what is actually Paul talking here? That is very important to understand. Okay. He simply, see, what we think is what difficulty we have, that is coming from God. See, Paul really faced a lot of problem because he was preaching. And one thing you must remember, persecution for the Bible. But I am preaching, so people come and hit me, beat me. That was what was happening to Paul. Wherever he's going, they are beating him, they are putting him in jail, because devil doesn't want him to preach. That is the only thing. That is the only thing actually. God says, I cannot stop, I will not stop. Even Paul says, everything but persecutions is one thing a Christian will have only for the Bible. People, what they have done, no, anything happens, oh, God is given persecution only for the Bible. And that I'll tell you, Peter didn't have, James didn't have, nobody had, only Paul. They were beating him and was telling all, and he was saying, Lord, I'm fed up. You take this persecution. He said, Paul, with my strength, you can throw even that out. And guess what? Till, his time was done. I'm sure at some point when I think he was old, he said, Lord, I'm tired. God said, okay, come. So they cut his head, yes. But it was only when he was preaching that problems, not any other problem. If you tell me my leg broke, my mother-in-law did this, that is not from God. If you are preaching like Stephen, you are stoned, that is a different thing. That Jesus said you will have. But other things, not, you're sick, you don't have money. Those things are not afflictions or persecution. Those are not. Only for Bible. And what Paul went through, okay, I'll tell you, everybody wants to be apostle. If you just look at Paul's life, nobody wants to be apostle. 5 times beaten, thrown in jail, put in the sewage, shipwrecked. He only tells us this. And he's saying, God, you take this persecution from me, he said. But God says, no, I am sufficient. Guess what? He was sufficient. He didn't anything to Paul. They beat him, snake bit him, but he never died. He died when he was sick. I hope that answered your question. Sister, I shared this also, right? Brighty sister? Righty. Does that answer your question? So, Brighty, I shared. Yeah, yes, Master Garu, but I actually forgot. Okay, no problem. Yeah, sure. You can ask n number of times, and I want you all to be very clear. Yes. I showed clearly that in this, if you see in 2 Corinthians chapter 11, Paul is telling that he was what is that? 5 times he was stripped, Yeah. 40 times minus Yes. 1, thrice he was beat with rod, and all that. The list is there. Yes. And Yes. that time I showed clearly that Jesus told that you are not of this world. So here there will be persecution for the sake of gospel. Yes. So Jesus himself told there will be persecution. So don't be surprised when you're persecuted. And here Paul, like some preacher tells that because his eyes are big, he couldn't see well. That's why he cried to God and God didn't help. So sickness is of God. No, that all is wrong. It's clearly given he was persecuted, and God told persecution will be there because enemy will fight against the truth. So we should be prepared for that. It will be there for us, but in midst of that, God will give you the grace, strength to overcome. I showed you the portion also where Paul was stoned to death, but he rose from there. He went to the other place to share the gospel the next day because God strengthened him supernaturally that he could get up and go and share the gospel. Yes.
Yes, I'm sorry, I went Pastor. very fast. Yes, Sonata, you can translate. yes, Pastor. I understood, Pastor. Yeah, I remember it Very now. good job. Yeah, sister, thanks. Meera, when you ask like that, everyone will understand. Don't stop. Ask Yeah. questions. Ask Please ask again, no question. problem. Don't worry, because only Okay. once if you hear, you will not remember, Bright. Yeah. yes. Yeah, twice, thrice, then it will be like pakka in your head. Don't worry. You forgot. You say I forgot. No problem. Again, we will tell. But once that will become. See, it's like this. No, cement you put, but then you keep on putting water. Otherwise, it will crack and it will go. It's like that. So that hardening of that concept. That God is not giving you sickness, but persecution. Somehow God says no. You know that I will not stop. That cannot be stopped. Other things, catch the devil and kick him out, even persecution. See, Stephen was stoned, but he said, I'm coming to you, Lord. Had Stephen said, no, Lord, I am okay now, I'm going to continue preaching, he would not have died, I think. Paul was also same thing. He was stoned, but he didn't. He said he got up, brushed all the mud out, walked away. See, both Stephen also stoned, Paul also stoned. I'm sure Paul, they might have put even more stones because he was turning the cities upside down. Everybody was burning their gods, what all they were doing. So they might have stoned him even more, but he got up and walked. So that is the thing. So what you want? See, many people say, his life was only this much. No. If Hezekiah can go and say, God, why why I don't want to die now? And he lived for 15 years more. The day you want to die is the day you will die. I have proof for this. I in the next class, if I remember, I will tell you. When you want to die, what you want. I told God, I said, when I want to come, no disease. Maria should go like, okay, bye-bye people. See you. Bye, Swarna sister. I'm going to my Lord. No disease, no sickness, no blindness, nothing. Amen. Just, I will go when I want to go. Lord, I'm tired. Like Elijah said, 3 things God told him to do, he didn't do. He just put the mantle on Elisha and he ran away. God was not against him. God didn't get angry with him. God took him in a whirlwind. The same thing. I'll say, bye, Lord, I'm tired. Please take me. Yes. But it will never be to sickness, because even in my death, that is if Jesus doesn't come back, then I'm happy. Okay. If he comes back before that, I'm really happy. But if no, I will go on my terms. That is what you also can do. How you want to die. Nothing is written. If everything was already written, why God will say, ask and you shall receive? It is already written, no. God is not a liar. Ask for good things. That is what I'm trying to tell you. God is good. Ask for good things. Don't accept anything bad. Yes, God. Okay, praise God. Pastor, translate. చేయండి సార్. మరి ఇక పౌలు గారి విషయంలో మనం చూసినట్లయితే మన సువార్త పని కొరకు మనము శ్రమలు అనుభవించినప్పుడు దాన్ని మాత్రము దేవుడు తీసివేయడానికి మరి అనుమతించడు. ఎందుకనంటే మరి పౌలు గారి జీవితంలో చూసినట్లయితే ఎక్కడ వెళ్ళినప్పటికీ కూడా సువార్త వరకు తను ఆ శ్రమలు ఆ యొక్క రాళ్ళు కొట్టి అతన్ని రాళ్ళతో కొట్టడము, లేకపోతే అనేక సార్లు ఓడలో శ్రమలు, ఇవన్నీ కూడా సువార్త కొరకు కలిగినటువంటి శ్రమలండి. కాబట్టే సువార్త కొరకు కలిగినటువంటి శ్రమలను మా ప్రభు అనుమతించాడు అని మనం అక్కడ గుర్తించాలి. అందుకనే ఆ శ్రమలన్నిట్లో కూడా మరి నీ కృప నాకు చాలని అక్కడ అక్కడ పౌలు గారు అంటున్నటువంటి మాటను మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి అది మనం గుర్తించాలి. ఇంకొక విషయం ఏంటంటే ఇంకా సువార్త కాకుండా ఇంకా వేరే వాటి బయట నుండి వచ్చేది ఏవి కూడా మనము అనుమతించకూడదు. ఎందుకంటే ఈవెన్ మరణము కూడా మనము అనుమతించకూడదు. ఎందుకంటే మరి స్టెఫెన్ గారి గురించి కూడా మనం నేర్చుకున్నాం. స్టెఫెన్ అయితే రాళ్ళతో కొడుతున్నప్పుడు ప్రభా ఇక నేను ముగించి నీ దగ్గరకు వచ్చేస్తున్నాను అని తనకు తాను పలికి మరి తను వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. నేను అనుకుంటున్నాను, ఒకవేళ పౌలు వలె స్టెఫెన్ కూడా ఇక రాళ్ళు కొట్టినప్పటికి కూడా మరలా లేచి నేను జీవిస్తాను, సువార్త ప్రకటిస్తానని మరలా లేచి ఉంటే అక్కడ ఆయన మరణించేవాడు కాదేమో నా యొక్క ఉద్దేశం అది. కానీ ఇక్కడ పౌలు అనేకమైన శ్రమలు కలిగినప్పటికీ కూడా మరలా లేచి దేవుని పరిచర్యలో ముందుకు సాగినట్టుగా నేను చూస్తూ ఉంటున్నాను. అదే విధంగా అలెక్స్ సార్ కూడా చెప్పినటువంటి మాటలు ఏంటంటే పౌలు గారు అనేకమైన శ్రమలు ఆయన అనుభవించాడు. అయినప్పటికీ కూడా అతను క్రీస్తు కొరకు శ్రమల వాటన్నిటిని కూడా సంతోషంగా స్వీకరించి దేవుని యొక్క శక్తితో ముందుకు కొనసాగినని మనం చూస్తూ ఉంటున్నాం.
హిజ్కియా విషయంలో కూడా చూసినట్లయితే ఆయన మరణాన్ని ఆయన స్వీకరించలేదు. దేవుని దగ్గర వెళ్లి అడిగాడు. అడిగినప్పుడు మరలా 15 సంవత్సరాలు హిజ్కియా రాజు మరి యొక్క ఆయుష్‌ను పొందుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి నేను ఆలోచించేదేంటంటే మరి ఇక మరణం కానీ, రోగం కానీ మరి సాతాను పెట్టినటువంటి సమయంలో నేను వెళ్ళకూడదు. అది నా ఇష్టం చొప్పున దేవుడు మరి నా ఇష్టం చొప్పున నేను దాన్ని స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉంటున్నాను. మరి మరణించే ముందు అందరికీ కూడా మరి నేను చక్కగా ఏ బలహీనత లేకుండా, ఏ రోగం లేకుండా నేను మరణించగలుగుతాను అన్న యొక్క నిశ్చయత నాకుంది. దానిపైన ఆధారాలు కూడా ఉన్నాయి. నేను మీకు వీలైతే మరలా ఆహ్, త మీకు సమయం ఉన్నప్పుడు చెప్తానని మన మేడం గారు సెలవిస్తూ ఉంటున్నారు. మనం ఇది గుర్తించాలి. Thank you, ma'am. Thank you, Pastor Garu. Actually, I didn't interlink chapter 11 and 12. That's why I got once again doubt. No So, problem. Pastor Garu, once again, Yeah, remember. chapters are done recollect. by the translators so that we all can go to the same page. But when Paul Yeah, wrote, there ma'am. were no chapters. So that also causes a problem because we think, oh, that matter ends there. No, that's just that we can be on the same page. You know, if I say chapter 11:1, we all go to that. But we should read it as one whole. Then only the context comes correct. Otherwise, we are bound to misunderstand. Yeah, I think I hope I'm not taking too much time. Already 7:30. Uh, Anyway, very, very, very active batch, so no problem. great. Yeah, no. Scriptures I want, especially for next time, all ladies should come. Why? Because many of the scriptures are nicely twisted as far as women are concerned. So you all must attend. Even the men should attend. Why? Because if somebody tells you this, because what happened was one person came and told Andrew, what you are allowing your wife to put all jewelry. So Andrew was very angry because he was the guy who has taken scripture, one sentence. You know, women, your external beauty should not be only jewelry. See, that is what Paul said. But Andrew was very angry. He said, first of all, she's my wife. I can tell her to put whatever she wants, and I allow her. And you know, who are you to tell? Did you die for me? He asked that man. That man was very shocked. See, when we take scripture, twist it. Yeah, this is what happens. But I really love Andrew. You know, I mean, ask Alex, brother. No, we all love Andrew because you know he doesn't carry on the traditions of men. He takes the word of God, and he Curry Blake. These all they speak in tongues. Don't ask for how many hours. That is the only way. See, this whole thing. Why I am telling is again, speak in tongues. You will get the truth only when the Holy Spirit tells you. మరి వచ్చేసారి మరలా మంచి టీచింగ్ మనం వినబోతూ ఉంటున్నాం. ఇంకా 3 వచనాల నుండి మరి అనేకమైన రాంగ్ టీచింగ్స్ నుండి మంచి జ్ఞానమును మనం పొందుకోబోతుంటున్నాం. ఎక్కువ స్త్రీలు మరి ప్రత్యేకంగా అటెండ్ అవ్వాలని ఆలోచిస్తూ ఉంటున్నాను. మరి ఈ యొక్క ఆభరణాలు వేసుకుని ధరించే విషయంలో కూడా మనం వాటిని మనం నేర్చుకోబోతుంటున్నాం. So shall we close? We'll pray and close. First number you can pray. ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవం కలిగిన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. ఈ యొక్క ఉదయకాల సమయంలో నేను స్తుతించుటకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం నాయన తండ్రి. మరి దినాన మరి మేడం గారితో మరి తండ్రి మీరుండి అనేకమైనటువంటి నాయన ఆత్మీయ సత్యాలను మీరు నేర్పించారు ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. నీకు వందనాలు ఎన్నో తండ్రి ప్రభా ఏవైతే తండ్రి మరి మేము మరి మరి తండ్రి మా యొక్క ఆ యొక్క టీచింగ్స్ లో ప్రభా ఇప్పటి వరకు ఎన్నో వ్యతిరేకంగా మేము ఆలోచిస్తూ వస్తున్నాం ప్రభా. కానీ వాటన్నిటి నుండి కూడా ప్రభా సరి అయినటువంటి సత్యాన్ని మీరు నేర్పించారు ప్రభా. నీకు స్తోత్రాలు. మీరు ఎప్పుడు కూడా నాయన మరి రోగాన్ని బలహీనతనిచ్చే దేవుడో కాదు, ఏ కీడు కూడా నీ యొద్ద నుండి రాదు, కేవలం నువ్వు మేలు చేసే దేవుడవే అని ప్రభా మాకు నేర్పించినందుకు నీకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం నాయన. మరి రోమా మరి 8:28 తండ్రి వచనాల నుండి ప్రభా మీరు మాకు ఎంతగానో నేర్పించారు. నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా తండ్రి. అనేకమైనటువంటి సత్యాలు
వాక్యాలను మీరు మాతో మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను ప్రభా. మరి హిజ్కియా విషయంలో కూడా మీరు మాకు నేర్పించారు ప్రభా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. లాజరు యొక్క మరణ విషయంలో కూడా, గురుడివాడి యొక్క మరణ విషయంలో కూడా నాయన అది నీకు మహిమ తీసుకురావడానికి రాదు అని ప్రభా మీరు నేర్పించారు ప్రభా. అనేకమైనటువంటి రాంగ్ అండర్స్టాండింగ్ మన నుండి తొలగించినందుకు నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. అయ్యా తండ్రి, నీ యొక్క వాక్యాన్ని సరిగా అర్థం చేసుకునేడానికి పరిశుద్ధాత్మ దేవుని మేము నమ్మాలని ప్రభా, విశ్వసించాలని తండ్రి ప్రభా మీరు నేర్పించినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుని యందు అయ్యా తండ్రి నమ్మిక ఉంచి విశ్వసిస్తారు ప్రభా, వారికి మేలు సమస్తం కూడా మేలు జరుగుతుంది అని ప్రభా నీ వాక్యం ద్వారా మేము అర్థం చేసుకున్నాం ప్రభా. అవును తండ్రి, అయ్యా తండ్రి వేటి విషయంలో ప్రభా వారి ప్రార్థించుటలో, భాషలు మాట్లాడటలో, అయ్యా తండ్రి స్పిరిట్ ప్రేయర్ లో ప్రభా, అయ్యా ప్రార్థన ఆత్మతో వారు నింపుమని ప్రార్థిస్తుంటున్నాను ప్రభా. వాక్యాలను సరి అయినటువంటి అవగాహన తండ్రి, సరి అయినటువంటి వాక్య వివరణ నేర్చుకోవడానికి పరిశుద్ధాత్మ దేవ మీరే మాకు సహాయం చేస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా. మరి తండ్రి ఎవరో చెప్పినటువంటి మాటలు కాదు గాని మీరు మాతో మాట్లాడి ప్రభా మమ్మల్ని సర్వ సత్యములోనికి మీరు నడిపించమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. ప్రత్యేకంగా నాయన మీరు అయా తండ్రి చక్కటి నాయన ప్రభా ఆత్మీయ సత్యాన్ని నేర్పించినందుకు ఈ రోజు నీకే మహిమ చెల్లిస్తూ మా టీంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీవించి ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరు నాయన మేమందరం కూడా దినం మా మైండ్ రిన్యూ చేసుకుంటున్నాం ప్రభా. నీ కృపలో ఎదుగుటకు నీ కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. పరిశుద్ధాత్మ దేవ మీరే మన బలపరచండి. మరి పరలోకంలో మాకు ఒక ఉత్తరవాది ఉన్నాడు అయ్యా తండ్రి, భూమి పైన నాయన తండ్రి పరిశుద్ధాత్మ దేవుడని ఉత్తరవాది మా కొరకు నాయన తండ్రి మీరు ఉన్నందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. కాబట్టి నాయన ఏ బలహీనత, ఏ యాక్సిడెంట్, ఏ యొక్క రోగం కూడా అది నీ నుండి వచ్చింది కాదని ప్రభా, దుష్టుడి క్రియలని కూడా మేము నేర్చుకొని అయ్యా నజరేయుడైన యేసు నామంలో సాతాను యొక్క ప్రతి ప్లాన్స్ అని కూడా నజరేయుడైన యేసు నామంలో గద్దిస్తూ ఉంటున్నాం ప్రభా. ఏ బలహీనత, ఏ రోగం ఏది కూడా యేసు నామంలో అది కాలిపోవలసిందే, అది సాతాను నుండి వచ్చిందని మేము ఈ దినాన మేము తండ్రి పరిపూర్ణంగా మేము నేర్చుకొని మీరు ప్రేమించేవారు, మీరు కరుణ చూపించేవారు, మీరు కృప చూపించేవారు, మీరు మా కొరకు క్షేమకరమైనదే, మేలుకరమైనదే, అతి ఉత్తమమైనదే మా కొరకు మీరు ఇస్తారని ప్రభా ఈ దినాన నీ ప్రేమ గురించి ప్రభా మేము నేర్చుకునే కృపను మాకు అనుగ్రహించినందుకు సమస్త మహిమ నీకే చెల్లిస్తూ టీంలో ఉన్న ప్రతి ఒక్కరి పైన నీ బ్లెస్సింగ్స్ రిలీజ్ చేస్తుంటున్నాం ప్రభా. ఇంకా అనేకమైన ఆత్మీయ సత్యాలు మమ్మల్ని నడిపించి స్థిరపరచండి. అలెక్సార్ గారిని ప్రభా, మేడం గారిని ఇంకా బలపరిచి ప్రభా, ఇంకా మంచి జ్ఞానమును, విజ్డమును మీరు అనుగ్రహించి ముందుకు నడిపించి ఇంకా అనేకులను కూడా సర్వ సత్యంలోకి నడిపించే కృపను మాకు అనుగ్రహించమని సమస్త మహిమ ఘనత నీకే చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Amen. ఆమేన్. Amen. May the బ్లెస్సింగ్స్ Lord, అంతా. love of God the Father, grace of Lord Jesus Christ, communion, fellowship of Holy Spirit be with us and with all the truth that we receive. Amen. Amen. Excellent, ma'am. Next Tuesday is the first week of September, so we'll be having Lord's Supper, right? Yes.